ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, నేను మీ మోనిక. వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్. సాధారణంగా ఆడపిల్లలు ఇంట్లోంచి బయటికి వెళ్ళడం మొదలుపెట్టిన తరువాత వాళ్ళ సర్టిఫికేట్స్ దగ్గర నుంచి మీ సేవా సెంటర్స్లో వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక డాక్యుమెంట్ కోసమో లేదా గవర్నమెంట్ ఆఫీస్లో లేకపోతే బ్యాంకుకి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళ సర్టిఫికేట్స్ విషయంలోనో వాళ్ళకి పనులు కావాలి అంటే రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఈరోజు మనం ఆ టాపిక్స్ గురించి మాట్లాడడానికి గోస్ట్ విజయ్గా సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయా లేకపోతే జనరల్గా సైబర్ సెక్యూరిటీకి సంబంధించి రకరకాల విషయాలు మాట్లాడారని ఇప్పటివరకు ఈరోజు నేను ఆయన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నా ఈ షో ద్వారా. సో ఆయనతో మాట్లాడదాం, ఈ టాపిక్ని చాలా క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నమస్తే విజయ్ గారు. సో నేను చెప్పిన పాయింట్ నిజానికి నేను ఒక థాట్ ప్రాసెస్లో ఉన్న మీతో డిస్కస్ చేశాను. సార్ నాకు ఏదో ఫస్ట్ అమ్మాయి చదువుకున్న తర్వాత బయటకు వెళ్ళి డాక్యుమెంట్స్ దగ్గర స్టార్ట్ చేద్దాము, లేదా ఒక బ్యాంక్ స్పేస్ లేదా గవర్నమెంట్ ప్లేస్కి వెళ్ళినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫ్రెండ్ ఒక అమ్మాయి చెప్పిన దాన్ని బట్టి గుర్తొచ్చి అడిగాను, ఖచ్చితంగా వీడియో చేద్దామన్నారు. సో ఆ కాన్సెప్ట్ నేను తీసుకోవడం జరిగింది. అయితే నిజంగానే అప్పటి వరకు పేరెంట్స్ అన్ని ఉండి ఏ డాక్యుమెంట్ కావాలి అన్నా పేరెంట్స్ అరేంజ్ చేస్తారు. వన్స్ వీళ్ళ స్టడీస్ కంప్లీట్ అయ్యే టైంకి వచ్చేసరికి సొంతగా వెళ్ళి వాళ్ళ పనులు చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. అవునండి, బయట సొసైటీలో ఎక్స్ప్లోర్ అవుతుంటారు అప్పుడప్పుడు. ఈ టైంలో కొన్ని డాక్యుమెంట్స్ విషయమా లేకపోతే అది కాలేజ్లో లెక్చరర్స్ విషయం కూడా మనం ఒక్కోసారి తీసుకోవచ్చు. అనుకోని పరిస్థితుల్లో నాకు ఈ డాక్యుమెంట్స్ కావాలి కాబట్టి ఆయనతో కాసేపు కూర్చొని మాట్లాడతాను, ఆయన రామ్మ ఒకసారి మాట్లాడదాం అంటారు, ఏమో తిన్నావా, మీ ఇంట్లో పరిస్థితి, రకరకాలుగా మాట్లాడతారు. అది ఫేస్ చేస్తారు కదా. అవును, దాన్ని ఎలా చూడాలి, ఏమంటారు? బేసిక్గా ఏంటంటే మేడం, అంత కరెక్ట్. అది ఒక కాలేజ్ లెవెల్ నుంచే స్టార్ట్ అవుద్ది. కాలేజెస్లో, స్కూల్స్లో కూడా ఈవెన్ ఏమవుతుందంటే కొంతమంది ఆడపిల్లలు ఈ మార్క్స్ గురించి లేదనంటే వచ్చినప్పుడు ప్రిన్సిపల్ వీళ్ళని ఎక్స్ప్లాయిటేషన్ చేయడం కానివ్వండి, లెక్చరర్లు ఒక్కొక్క చోట సెమిస్టర్ దగ్గర ఇట్లా ఎక్స్ప్లాయిటేషన్ చేయడం కానివ్వండి మార్కుల విషయంలో. మనం జాబ్స్ విషయంలో చూసినట్లయితే కనుక ఏదైనా ఐటీ జాబ్స్లో ఈ టీమ్ లీడర్ పొజిషన్లో ఉన్నవాళ్ళు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఉన్న బాసులు కానివ్వండి, పిఏలు కానివ్వండి, ఇలా ఆడవాళ్ళు అంటే కనుక సరిసమానంగా చాలా చోట్ల అన్ని యొక్క సెక్టార్స్లో ముందుకెళ్తూ ఉన్న టైంలో ఏమవుతుందంటే వీళ్ళని ఎక్స్ప్లాయిటేషన్ చేస్తారు. బేసిక్గా ఆడవాళ్ళకి ఏం చేశారేంటండి 10-20 సంవత్సరాల్లో స్లోగా ఒక బ్లాక్ మార్క్ ఏం పడిందంటే ఎక్కడో ఒకక్కడ ఒక ఆడపిల్ల ఏమవుతుందంటే ఎక్కడో ఒకక్కడ కమిట్ అవుతుంది. ఒక లెక్చరర్కి కమిట్ అయిన సంఘటనలు ఉన్నాయి, ఒక గవర్నమెంట్ సెక్టార్లో ఒక పై ఉన్న ఆఫీసర్ కానివ్వండి, లేదంటే కానీ ఇంకోటి మనం డీప్గా వెళ్ళకుండా ఉంటే. అంటే ఇక్కడ ఆడవాళ్ళు ఎప్పుడైతే మీరు కమిట్ అది మాట్లాడడమా లేకపోతే కాదు నేను మీకు అర్థమయ్యేలా చెప్తానా, మీకు అర్థమైంది. దీనిలో ఏమవుతుంది అంటే కమిట్ ఇన్ ద సెన్స్ అక్కడ ఏం జరిగింది అనేది పక్కన పెట్టేసేయండి. బేసిక్గా నేను ఒక క్రైమ్ స్టార్ట్ అయితే డీప్గా వెళ్తాం కదా. నేను స్టార్టింగ్ క్రైమ్ గురించి చెప్పకుండా అసలు ఇటు నుంచి తవ్వుకుంటూ వస్తున్నాను అనమాట. ఒక ఆడపిల్లకి ఏదో కన్సెక్షువల్ సెక్స్ అనేది స్టార్ట్ అయింది, ఎక్కడొకక్కడ జరుగుద్ది సింపుల్గా చెప్పాలంటే. అది జరిగినప్పుడు తర్వాత వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చి వాళ్ళు బయటకు వచ్చి ఆడపిల్ల నాకు ఈ అన్యాయం జరిగింది అని చెప్తారు. చెప్పినప్పుడు ప్రజలందరూ కలిసి ఏం చేస్తారంటే నువ్వు అతనితో కమిట్ అయ్యి అప్పుడు బాగానే ఉన్నావు కదా, ఇప్పుడు నీకేం ప్రాబ్లం వచ్చింది అని అడుగుతారు. బేసిక్గా దీన్ని కరోస్ కన్సెంట్ అంటారండి. కరోస్ కన్సెంట్, ఎగ్జాక్ట్లీ కరోస్ కన్సెంట్. అంటే తెలుగులో దీనికి అర్థం ఏంటంటే బలవంతమైన అని ఉంటుంది, ఒక అర్థమే ఉంటుంది. కరోస్ కన్సెంట్ అంటే ఏంటంటే దీని ఇంగ్లీష్లో ఏంటంటే రకరకాల పర్యాయ పదాలు ఉన్నాయి దీనికి. ఈ కరోస్ కన్సెంట్ అంటే ఏంటంటే బలవంత పెట్టి, మభ్యపెట్టి, తర్వాత డైవర్షన్ టాక్టిక్స్ యూజ్ చేసి, ఆశ చూపించి. ఇప్పుడు బేసిక్గా ఏంటి, ఒక ఆడదానికి మీకు అర్థమై ఉంటుంది. నేను మీరు చెప్పిన అన్ని పాయింట్స్ కంటే కూడా భయపెట్టడం, ఆ చుట్టుపక్కల ఉన్న ఎంప్లాయీస్ని దృష్టిలో పెట్టుకుని నువ్వు ఆల్రెడీ ఒకసారి నాతో మాట్లాడు, వాళ్ళు అలా అంటున్నారు చూసుకో అని, అంటే లేని సిచ్యువేషన్ క్రియేట్ చేయడం చాలా ఉంటాయి దీనిలో. ఇది ఒక రకం. చాలా ఇంకొకటి ఆశ పెట్టడం. జాబ్ హోల్డర్ లెవెల్లో ఉన్నారంటేనే ఒక లెవెల్ ఫిక్స్డ్గా మనకు తెలిసిపోతుంది. అవును, లేదా ఒక లెవెల్ అనేది ఫిక్స్ అయిపోయినప్పుడు అప్పుడు ఉంటుంది ఈ ఆశ పెట్టడం అనే. కానీ ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేయాల్సింది సొసైటీ మీరు అన్న ఆశ పెట్టడం అనే పార్ట్ ఉంది చూసారా, దాని మీదే ఆడవాళ్ళని తిడతారు యాక్చువల్గా. ఆశ పెడతాం ఏంటి, వాడు ఆశ పెడితే అన్నీ కోల్పోతావు వెళ్ళి, లేదంటే వాడు నీకు ప్రమోషన్ ఇస్తాడంటే చేస్తావా ఇట్లా, లేదంటే కానీ నీకు ఇంకోటి మార్కులు వేస్తాంటే చేస్తావా అని చెప్పి
ఒక బ్యాడ్ ముద్ర వేసేసారు. అంటే ఇక్కడ నాకు ఈ ముద్ర కరెక్ట్, మీరు చెప్తున్న పాయింట్ కరెక్టే, కానీ అమ్మాయి ఎస్కేప్ అయ్యే ఛాన్స్లు ఎన్ని ఉన్నాయంటారు? ఎస్కేప్ అయ్యే ఛాన్స్ జీరో ఉంటుంది వీటిల్లో. ఎలా? కొన్ని వందల సంవత్సరాలు ఎస్కేప్ ఇన్ ద సెన్స్ వాడి నుంచి ఎస్కేప్ అవ్వడం లేదు. సిట్యువేషన్స్ ఒకటే. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది మగాడు సిట్యువేషన్స్ రెండు ఒకటే జీవితంలో. ఒక ఆడది ఎగ్జాంపుల్ ఏమైనా? సిట్యువేషన్స్ అంటే మేడం ఇప్పుడు లెక్చరర్ తప్పని పని, అంటే ఇక్కడ ఒక లెక్చరర్ సబ్జెక్ట్ కనుక జరిగిన అన్యాయాలు తీసుకుంటే ఒక జాబు వదిలేసి వెళ్ళలేదు కదా, వదిలేసి వెళ్ళడం అంటే అదంతా డిఫరెంట్, తప్పని పరిస్థితులు. మీకు అర్థమైంది? ఇప్పుడు బలవంతమైన ఒక అమ్మాయిని బలవంత పెడితే ఈ అమ్మాయి ఒప్పేసుకుంటుందా, అది పక్కన పెట్టేసేయండి ఇక్కడ. అందుకే ఈ కవర్స్ కన్సెంట్ మనం తీసుకున్నట్లయితే దీనిలో అన్నీ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి అన్నమాట. అమ్మాయి ఏంటి, తప్పదు, జాబ్ చేస్తుంది, అక్కడ నుంచి వెళ్ళిపోలేదు, వాళ్ళకి ఫ్యామిలీ ఉంటుంది, రకరకాల ఇష్యూస్ ఉంటాయి, ఫ్యామిలీలో ఏదన్నా వాళ్ళ ఆరోగ్యం పాడై ఉండొచ్చు, వాళ్ళ మదర్కో ఫాదర్కో, ఇలాంటి రకరకాల ఇష్యూస్. ఆ బ్యాక్గ్రౌండ్లో మనకేం తెలియదు కదా, తెలియకుండా సింపుల్గా ఏంటంటే ఇద్దరికి ఈ అమ్మాయి అసలు ఎందుకు ఒప్పుకుంది అనే కాంటెక్స్ట్లో వెళ్ళిపోతారు. బేసిక్గా తన బ్యాక్గ్రౌండ్ కూడా పూర్తిగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. బేసిక్గా ఏంటంటే దీని గురించి మళ్ళీ చర్చ అనవసరం. ఏది మీడియాలో చర్చ, నేనేమన్నా మళ్ళీ ఇప్పుడు ఈ కాంటెక్స్ట్లో పలానా కేసు దీనికి సంబంధించింది అంటే కాదు, ఏ కేసుకి సంబంధం లేకుండా సాధారణంగా ఒక ప్రాబ్లమాటిక్ సిచువేషన్ ఎగ్జాక్ట్లీ దానిలో అమ్మాయిలు బ్లేమ్ అవ్వబడుతున్నారు, ఎగ్జాక్ట్లీ, కానీ వాళ్ళు ఎస్కేప్ అవడానికి ఆప్షన్ లేదనేది మీరు చెప్పాలనుకుంటే పాయింట్. అవునా? అవును. దాని గురించి ఏం కొంచెం క్లియర్గా, ఇంకా క్లియర్గా అంటే ఇప్పుడు ఒక జాబ్ ఉందండి, గవర్నమెంట్ జాబ్ ఉంది, గవర్నమెంట్ జాబ్లో పై ఆఫీసర్ ఈ రకంగా చేస్తున్నాడు. చేస్తున్నప్పుడు అమ్మాయి కల్చరల్ వాల్యూస్ ఎట్లా ఉన్నాయి, గుట్టుగా బతకాలి, ఇట్లా చిన్నప్పటి నుంచి ఇలా నేర్పించారు, అంత ఎడ్యుకేషన్ లేదు. ఈవెన్ వాళ్ళది ఎవరికి కూడా సెక్స్ ఎడ్యుకేషన్ మీద క్లియర్ నాలెడ్జ్ లేదు. నేను చెప్పేది ఎవ్వరు ఒక బయాలజీగా పరంగా ఏంటంటే ఒక రీప్రొడక్టివ్ ఆర్గాన్ కిందే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాబట్టి మనం ఒక కల్చరల్గా ఒక వాల్యూస్ పరంగా ఆ సబ్జెక్ట్ని ఎవరికి ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోయేసరికి విచ్చలవిడితనం ఎక్కువైపోయింది. సో ఇక్కడ వాల్యూస్ కోల్పోయిన మగవాడు, ఒక ఆడది పాపం తన బాధల్లో తనుండి ఏదో ఉంటే అవకాశం తీసుకొని రకరకాల ఈ యొక్క టాక్టిక్స్ ప్లే చేసి రకరకాల టాక్టిక్స్ ప్లే చేసినప్పుడు ఈ అమ్మాయి తప్పని పరిస్థితుల్లో అంటే తప్పదా అని అంటే తప్పటమే కాదు, చాలా రకాల పరిస్థితుల్లో, ఒకటి కాదు దాంట్లో 100 ఉంటాయి. సో అలాంటి విషయంలో ఏదైనా ఇష్యూ జరిగినాయి అన్ని సంఘటనలు జరిగినప్పుడు ఆడది బయటకు వచ్చి ఏదో రోజు నాకు ఈ అన్యాయం జరిగింది అన్నప్పుడు ఏమవుద్దంటే ఆడదాని వైపే బ్లేమ్ చేస్తారు అందరూ. మీరు చూస్తే మహిళా సంఘాలు కూడా ఈ రోజున చూడండి, ఆడపిల్లకి సంబంధించి దాని కేసు వచ్చిందంటే కనుక ముందుకు రావట్లా. అంటే దాన్ని ఒక సపరేట్ కేసు లాగానే చూస్తే ఎవరు మహిళా సంఘాలు కూడా అంటున్నాం, కానీ ఎవరు దాని గురించి మాట్లాడడానికి కానీ రారు. ఎక్కువగా రీజన్ ఏంటంటారు? అంటే దీని మీద నాలెడ్జ్ తక్కువ ఉంది జనానికి. నిజంగా చెప్పాలంటే అంత మెచ్యూరిటీ లెవెల్స్ లేవు ఎవరికి. బ్రాడ్ మైండెడ్ కాదంటారా? బ్రాడ్ మైండెడ్ వేరు, మెచ్యూరిటీ లెవెల్సే. ఒక ఆడది ఇలా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటి, ఈ రోజుకి ఒక ఆడది నిన్నే వెస్ట్ బెంగాల్ సీఎం తీసుకోండి ఎగ్జాంపుల్గా, ఏమంది, రాత్రి 12 దాకా తర్వాత ఒక ఆడదానికి రోడ్డు మీద పని ఏంటని అడిగింది. ఒక ఆడది మగవాడు అక్కడ బీర్ బాటిల్ పట్టుకుని ఉంచున్నాడు అనుకోండి రోడ్డు మీద, వాడిని ఎవడో పట్టించుకోడు. ఒక ఆడది బీర్ బాటిల్ పట్టుకుని ఉంచుంది అనుకోండి ఎగ్జాంపుల్, ఏమి ట్యాగ్లు వేస్తారు ఏం ట్యాగ్లు వేస్తారు? ఒక ఆడ సిగరెట్ తాగుతుంది అనుకోండి రోడ్డు మీద, ఎంతమంది చూస్తారు తెలుసా? ఊరికి ఒక కెమెరా పెట్టి చేయండి. సో అది ఒక వింత ట్యాబుల్లాగా చూస్తారు. ఇప్పుడు ఇక్కడ స్మోకింగ్ డ్రింకింగ్ డజంట్ డిఫై హర్ క్యారెక్టర్. ఓకే, తన క్యారెక్టర్ స్మోక్ తాగటం మూలానో డ్రింక్ చేయటం మూలానో తన క్యారెక్టర్ని డిసైడ్ చేయలేం కదా. తన ఫ్రీడమ్ అది. మగవాడికి ఎలా ఫ్రీడమ్ ఉందో ఆడవాళ్ళకి అదే ఫ్రీడమ్ ఉందో, ఆ ఫ్రీడమ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ ఏమైందంటే చాలా సంఘటనలు ఇక్కడ లైన్స్ క్రాస్ అయిన జనం వేరే ఉన్నారు. ఆ దరిద్రాలను ఇప్పుడు టీవీలో చూస్తున్నాం, ఏది లైన్స్. కానీ కల్చరల్గా ఉండి ఒక వాల్యూస్ ఉండి తన మీద తనకు నమ్మకం ఉంచుకొని ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు గట్టిగా ఏంట్రా అని చెప్పి తీసుకుని కొట్టి అవతలని ఒక ధైర్యంగా నిలిచిన ఆడవాళ్ళు ఈ రోజున సొసైటీలో మంచి మంచి పొజిషన్స్లో ఉన్నవాళ్ళు వేరే ఉన్నారు వాళ్ళంతా. సో ఈ అటు కాకుండా మధ్యలో నలిగిపోయిన వాళ్ళ గురించి మనం స్టార్ట్ చేసిన టాపిక్. వీళ్ళు ఎక్కువ మంది ఉంటారు, బయటికి రాలేరు అని కంటిన్యూ అవ్వలేరు. అదే కదా, వాళ్ళని ఎవరు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు అనేది. వాళ్ళు ఇప్పుడు వచ్చారనుకోండి తాటాకులు కడతారు జనం. ఎవరు పలానా కేసులో ఇప్పుడు సౌమ్య శెట్టి అనే సబ్జెక్ట్ నడుస్తుంది, ప్రజలందరికీ అర్థమైంది, ఎవరు కామెంట్లు వాళ్ళు పెట్టారు, అవన్నీ వెళ్ళిపోయిన తర్వాత నిజంగా విక్టిమ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే వచ్చిందిరా ఇంకో సౌమ్య శెట్టి అని చెప్పి తాటాకులు కడతారు వాళ్ళకి. తాటాకులు కట్టడమే అవుతుంది. సో జెన్యున్గా ఆమెకున్న ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోలేదు. ఎందుకనంటే ఆమెనే ఎక్స్ప్లెయిన్ చేసుకోలేదు.
నేను తప్పని పరిస్థితులు ఇటు జరిగిందండి అతనితో. కానీ విషయం ఏంటంటే నన్ను రోజు ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తున్నాడండి నా వీడియోస్ పెట్టుకొని. జనం ఏమంటుంటారు, ఆహా వీడియోస్ పెట్టుకుని నువ్వు అసలు ఎందుకు వెళ్ళావు ఫస్ట్, వాడితో ఎందుకు టీ తాగావు. ఎందుకు టీ తాగడం అంటే తన జాబ్ చేసే ఉన్న చోట బాస్ అజమాయిషి, తన లీడర్షిప్ లేదంటే తన పవర్ ప్లే, ఓకే, తన పవర్ ప్లే ఎక్కువైపోయి ఏమీ చేయలేని పరిస్థితిలో ఓ టీ తాగిన పరిస్థితిలో అక్కడ ఏదో ఫోటో తీసుకుంటాడు. సర్లే సచ్చాడు ఈ టీతోనే పోయింది అనుకుంటుంది. తర్వాత టిఫిన్కి రమ్మంటాడు, డిన్నర్కి రమ్మంటాడు, లంచ్కి రమ్మంటాడు. అక్కడ సర్లే వీడితో ఎందుకులే నా ఉద్యోగం. ఇప్పుడు దాకా టిఫిన్ వచ్చేది, ఇప్పుడు డిన్నర్ అంటే ప్రాబ్లం ఏంటి అనే వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు డిన్నర్కి ఎందుకు ఇలాంటి, సరే డిన్నరే కదా ఎందుకు చేసిన అదే. చివరాఖరికి ఏం చేస్తారని అట్లా స్లోగా సామభేద దండోపాయాలు ఇచ్చి మగవాడు చేసేది ఇదేనండి. ఎందుకంటే మగవాడికి సెక్షువల్ హంగర్ అనేది ఎక్కువ ఉంటుంది బేసిక్గా. అందరు ఆడవాళ్ళు అంటారు కానీ మగవాడికి ఏముంటుంది. మగవాడికి ఏంటంటే నీది బేసిక్, ఇది థర్డ్ ఫేజ్ ఆఫ్ మైండ్. మనం అంటే మరీ పచ్చిగా కూడా కాదు నేను మాట్లాడేది, ఒక డిప్లొమాటిక్ వేలో మనం ప్రజలకు అర్థమయ్యేలా చెప్తాం. ఇక్కడ ఈ రకమైన మైండ్ సెట్స్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నాను. చాలా మెచ్యూర్డ్గా ఉండాలని చెప్తున్నాను. చూసిన ప్రతిదాన్ని వేరే కోణంలో ఆలోచించకూడదని చెప్తాను. ఇలాంటి మైండ్ సెట్ అంటే ఇది ఎడ్యుకేషన్ వల్ల రాదు. ఒక పాయింట్ ఏంటంటే ఇక్కడ మెచ్యూరిటీ పొందాల్సింది ఎవరైతే ఈ ట్రాప్లో ఇరుక్కుంటున్న ఆడవాళ్ళ, ఈ ట్రాప్ చేసే మగవాళ్ళ, చూసే సొసైటీనా, ఎవరు ఎలా ఎడ్యుకేట్ అవ్వాలనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ నేను అనుకుంటున్నా. ఆడవాళ్ళు వచ్చేసరికి లైన్స్ అండి. మోడర్న్ ఫ్యామిలీ వేరు, ట్రెడిషనల్ ఫ్యామిలీ వేరు. లాస్తో బతకడం వేరు, వాల్యూస్తో బతకడం వేరు. లా అనేది కుటుంబం నిలబడదు లాస్ మీద. చట్టంలో ఉన్న సెక్షన్లతో కుటుంబం నిలబడదు. ఒక మ్యూచువల్ రెస్పెక్ట్ మీద, వాల్యూస్ మీద, కమిట్మెంట్స్ మీద, భార్యాభర్తలకు ఉండే ఒకళ్ళని అర్థం చేసుకునే మనస్తత్వం మీద, ఇలాంటి సాక్రిఫైసెస్ మీద, ఒకళ్ళకొకళ్ళు సాక్రిఫైస్ చేసుకోవడం, వాళ్ళకున్న అలవాట్లు. సరే నాకు ఇంతకుముందు నేను పెళ్ళికి ముందు ఎలా అయినా ఉండొచ్చు, ఇప్పుడు మార్చుకోవాలి, నేను చక్కటి జీవితాన్ని అనుభవించాలి, పిల్లల్ని మంచిగా రైజ్ చేయాలి అనే ఒక గోల్ పెట్టుకోవటం ఆడవాళ్ళు. మగవాడు ఏంటి, నేను ఇంతకుముందు ఎంత దరిద్రులా తిరిగినా సరే ఇప్పుడు నుంచి నాకు అంటూ ఓ ఫ్యామిలీ ఉంది, నేను ఇప్పుడు చాలా ఇదిగా ఉండాలి, మాట్లాడేది కూడా తను హర్ట్ అవుద్ది ఎందుకంటే మనం నమ్ముకొని వచ్చిందని ఒక మ్యూచువల్ రెస్పెక్ట్, ఇలాంటి వాటితోనే ఫ్యామిలీ నిలిచి ఉంటుంది. సో బోత్ ద పీపుల్ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇద్దరు లైన్స్ తీసుకోవాలి. సరే మగవాడు 100 రకాలుగా తిరిగి వచ్చినా, బయటికి వెళ్ళి తిరిగి అంటే వేరే చోటకి కదండి. బేసిక్ థింగ్ ఏంటంటే మగవాడు బయటికి వెళ్ళిన తర్వాత 100 రకాలుగా ఉంటాయి అన్నమాట జనం. కానీ ఇంటికి వచ్చేసరికి ఏంటంటే కొన్ని లైన్స్ అనేవి ఉండాలి అంటున్నా, ఓకేనా. సో ఇంకోటి ఏంటంటే సినిమాల్లో, సీరియల్స్లో లేదంటే బిగ్ బాస్లో చూసినట్టుగా చిన్న విషయాన్ని ఇంత సాగదీసి బొబ్లిగంలాగా సాగదీసి ఆలోచించడం, లేదంటే బ్రాడ్ మైండ్గా ఆలోచించడం, థర్డ్ ఫేస్ ఆఫ్ మైండ్ తీసుకుని నేను ఇట్లా మాట్లాడే అవతలోడు చెప్పే లోపలనే నువ్వు ఇది అనుకుంటున్నావు కదా అని చెప్పి ఈ మనస్తత్వాలు, ఈ రకమైన అది మైండ్ అది ఎవల్యూషన్ కాదండి, అది మళ్ళీ కోతిలాగా మారటం. అది కోతులు ఊరికే కీచులాడుకుంటాయి కదా అర్థం పర్థం లేకుండా. బేసిక్గా మన మైండ్ అనేది అర్థం చేసుకునే విధంగా ఉండాలి, కానీ పెడార్థాలు తీసే విధంగా లేకుండా ఉండాలి. రెండోది ఏంటంటే చెప్పే కదా, సొసైటీలోకి వెళ్ళినప్పుడు బయట ఇల్లు దాటి బయటికి ఒక అడుగు పెట్టామంటే కొన్ని వేల రకాల మనుషులు ఉంటారు. మనం చేసే వర్క్ స్పేస్ దగ్గర కానివ్వండి, ఎక్కడైనా సరే. సో మన లైన్స్లో మనం ఉన్నంతసేపు అంతా బాగానే ఉంటుంది అంటున్నాను. మీరేమంటారు దాని గురించి చెప్పండి. సీరియస్లీ మీరు చెప్పిన పాయింట్ కరెక్టే, కానీ ఇక్కడ లైన్ దాటితే పాయింట్ ఆఫ్ వ్యూ చాలా భయానకంగా ఉంటుంది. దాన్ని యాక్సెప్ట్ చేయగలిగేంత మైండ్ సెట్ కూడా ఈ లైన్ క్రాస్ అయినప్పుడు వాళ్ళకు ఉండాలనేది నా అభిప్రాయం. మీరు చెప్పిన పాయింట్స్ అన్ని మళ్ళీ దానిలో 2 సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఒకటేంటి, కాజ్ కన్సెంట్ వల్ల అంటే రకరకాల ఇష్యూస్ వల్ల, ఇప్పుడు వాళ్ళ కొన్ని సందర్భాల్లో చెప్పే కదా నేను, వాళ్ళ ఫాదర్కి బాగుండొచ్చు, మదర్కి బాగుండకపోవచ్చు, పిల్లలది ఏదో ఇష్యూ ఉండొచ్చు, ఫైనాన్షియల్గా బాగా చుట్టాలు సపోర్ట్ లేక దొరక ఒకటే జాబ్ ఉండొచ్చు, ఆ జాబ్ని నిలుపుకోవాలి, లేదంటే కానీ రోడ్డు మీదకి వచ్చే ఫ్యామిలీ అంటే రకరకాల ఇష్యూస్ ఉన్నప్పుడు ఏంటంటే మగవాడు ఎట్టో కట్ట ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆడవాళ్ళు చేస్తారు ఎక్కడైనా చూసారా ఆడవాళ్ళు ఎక్కడన్నా అలాంటి కండిషన్స్ లో ఆడవాళ్ళ అంత ఆలోచన కూడా ఉండదు, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ నెత్తిన పడి ఉంటాయి. సో ఆడవాళ్ళు అట్లాంటి ఎక్స్ప్లైటేషన్ చేయరు, మగవాళ్ళే చేస్తారు. చేసినప్పుడు అంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తే వాళ్ళకి జెంట్సే ఈ వీక్నెస్ కోసం, ఐ మీన్ ఆ వీక్నెస్ ఎవరైతే ఉంటుందో వాళ్ళ మీద కాన్సంట్రేట్ చేస్తారు. దట్ ఇస్ వాట్ ద పాయింట్. ఫస్ట్ నేను ఏం చెప్పాను, సెక్షువల్ హంగర్ అనేది మగవాళ్ళకి ఎక్కువ ఉంటుంది, ఆడవాళ్ళకి తక్కువ ఉంటుంది. దట్ ప్రూవ్డ్ కదా. అదే పరిస్థితుల్లో, అదే ఆడపిల్ల పరిస్థితుల్లో మగవాడు ఉంటే, ఆడది వాళ్ళు బాస్ పొజిషన్లో ఉంటే మగవాడి విషయంలో అట్లా బిహేవ్ చేస్తారా? చేయరు. మనకి ఎందుకైనా వదిలేస్తారు. సో మీకు అర్థమైంది కదా, అట్లా ఎక్స్ప్లాయిటేషన్ చేయరు. కన్సెక్షువల్ సెక్స్ లేదంటే ఇష్టపడటం వేరు, రకరకాలుగా ఉంటాయి, అవన్నీ వేరండి అక్కడ. ఇట్లా ఫోర్స్డ్గా
ఎట్లా తిప్పైనా నా ముగ్గులోకి దింపాలి, ఏది తాడేసి ముళ్ళేసి లాగేసి లాగి ఈడు కంపల్సరీ నా కాళ్ళ కింద రావాలని మనస్తత్వం ఉండక నా మగవాడు ఉంటాడు ఆడదాని విషయంలో. ఎంతమంది ఆడవాళ్ళని అలా చేస్తాడు. సో అది తప్పుడు బిహేవియరే, కానీ సెక్షువల్ హంగర్ వల్ల అలా బిహేవ్ చేస్తాడు. అది ఫస్ట్ నుంచి అందరికీ ఉండేది, బయటపడరు. నేను చెప్తున్నాను, శ్రీరామచంద్రులు ఎవరు లేరండి, సీతలు ఉన్నారు, శ్రీరామచంద్రులు మాత్రం లేరని నేను చెప్తాను. 100% మీరు నమ్ముతున్నారా? నేను అది 100%. ఎందుకంటే ఈవెన్ నేను నా బాధ ఏంటంటే మేడం, ఉమెన్ కూడా నేను చాలా విషయాల్లో క్రిమినల్స్లా తయారైపోయారు. బెదిరించడం, ఇప్పుడు డ్రగ్స్ మగవాళ్ళకి ఇవ్వటం, మగవాళ్ళు కూడా ఆడవాళ్ళకి ఇచ్చి కూడా చాలా జరుగుతున్నాయి. సో వాళ్ళని ఈ కేటగిరీలో వేయలేమంటారా? ఈ కోవస్ అనే ఈ కోవస్ కన్సెంట్లో ఉన్న వాళ్ళని వేయలేము. ఇప్పుడు అదే కదా నేను బాధకుండా మొన్న లాస్ట్ టైం కేసు కూడా అదే. క్రిమినల్స్ అంతా వేరు, కోవస్ కన్సెంట్కి సంబంధించి ఇలాంటి ప్రెషర్లో తప్పక ఇలా పరిస్థితుల్లో జరిగి ఆడపిల్ల ఎవరన్నా మోసపోయి వస్తే 100% నుంచోవాలి మనం అన్న, మీడియా నుంచోవాలి, మనం నుంచోవాలి, అవసరం అందరం వెళ్ళి నుంచొని హెల్ప్ చేయాలి. సో అలాంటి వాళ్ళని తప్పుబట్టి పాయింట్అవుట్ అంటే వాళ్ళు ఉన్నంత వరకు బయటకు వచ్చినాక ఆ ప్రాబ్లమ్ని బయట పెట్టినప్పుడు అమ్మాయికి సపోర్ట్గా ఉండాలనేది మీరు చెప్పాలనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు అంత ఈజీగా రారు, వాళ్ళు బయటికి రారు. అవును, బయటికి రారు. ఇది కరెక్టే. ఒకవేళ బయటకు వచ్చారు అంటే ఆ ప్రాబ్లం యొక్క తీవ్రతను అర్థం చేసుకోవాలి. చాలా సెన్సిటివ్ పాయింట్ ఇది, చెప్తున్న పాయింట్ చాలా సెన్సిటివ్ పాయింట్. క్రిమినల్ మోటివ్ని ఎక్కువ చూస్తుండాలి. వచ్చినప్పుడు ఆమె ఏం మోటివ్తో వస్తుంది అక్కడే అర్థం అవుతుంది. ఒక ఆడపిల్ల బయటకు వచ్చినప్పుడు మనం రీసెంట్గా చాలా కేసులు మనం చూసినట్లయితే కనుక వాళ్ళకి ఆప్షన్ ఉంది, వెళ్ళి కేసు పెట్టుకొని కోర్టుకి వెళ్ళే ఆప్షన్ ఉన్నప్పుడు అవన్నీ పక్కన పెట్టేసి మీడియాలోకి వచ్చేసి ఇది అని చెప్పి చేసినప్పుడు ఏమవుద్దంటే 100% అది బ్లాక్మెయిల్ కోసం కింద వస్తుంది అనమాట. బ్లాక్మెయిల్ చేస్తుందని మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ నిజంగా రియల్ విక్టిమ్స్ ఇలాంటి పొజిషన్స్లో, అదే చెప్తున్నా కదా, సొసైటీ ఇప్పుడున్న వీడియోల్లో ఇప్పుడు ఎవరైతే ఆడపిల్లలు కనపడుతున్నారో వాళ్ళకి తాటాకులు కట్టినట్టు అందరికీ కట్టద్దని చెప్తున్నా. ఇంకోటి వచ్చిందిరే అని ముందు అనొద్దు, పూర్తిగా వినాలి మనం కూడా. అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు భయపడుతున్నారు. ఇప్పటికి చాలా మంది రారండి, ఇప్పటికీ ఆ బాధలు పడుతున్న వాళ్ళు ఉన్నారు. ఎలా ఉంటుందో తెలుసా మేడం వాళ్ళ టార్చర్, నిజంగా మగవాళ్ళు ఇలా చేసే టార్చర్ రకరకాలుగా చేస్తారు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ ఉమెన్ తీసుకుంటే ఆవిడ అనే మాటలుగా జస్ట్ వాళ్ళు చెప్పగలరా? ఎక్స్ ఉమెన్ ఎవ్రీ టైం ఇక టార్చర్ అనేదాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయగలం. ఒక జాబ్లో ఉన్నప్పుడు రకరకాలుగా కొంతమంది ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్న సంఘటనలు కూడా ఉంటాయి. నువ్వు ఇట్లా లేకపోతే నీ వీడియోస్ బయట పెడతాను, లేదంటే కనుక దిస్ ఇస్ వాట్ ద మెయిన్ పాయింట్. సో నేను నలుగురికి చెప్తాను, మీ ఫ్యామిలీ మెంబర్స్తో చెప్తాను, నువ్వు ఇట్లా ఉన్నావు కదా, నీ యొక్క న్యూడ్ ఫొటోస్ ఉన్నాయని చెప్పి రియల్గా బెదిరించే వాళ్ళు ఉంటారు. ఈ కైండ్ ఆఫ్ పర్సనాలిటీస్ని 100లో 75% ప్లస్ నేను చూస్తాను అని నేను చెప్తాను. అంటే ఎప్పుడైనా ఏదైనా చిన్న ఇప్పుడు ఏమంటారు కీ తిప్పేటప్పుడు స్టార్టింగ్లో కొంచెం వదిలేస్తే ఒక్క స్టెప్ అవుతుంది. ఈ పాయింట్ ఉన్న అమ్మాయిలందరిలో 75% అబ్జర్వ్ చేసి ఉంటారు అని, ఐ మీన్ ఈ పాయింట్ ఫ్యూని ఖచ్చితంగా అందరు ఫేస్ చేసి ఉంటారని నేను చెప్పగలను. మీరేమంటారు దానికి? అంటే ఏ పాయింట్ ఆఫ్ వ్యూ నాకు అర్థం కాలేదు. వీళ్ళు పొరపాటున మనం అనుకుంటున్న టీ కాఫీ దగ్గర ఆగిపోయి ఇవి తీసుకొని నువ్వు అబ్బాయితో వెళ్ళావని ఇంకొకళ్ళు బ్లాక్ పొరపాటున ఎవరితో ఫ్రెండ్తో టీకో కాఫీకో బయటకు వెళ్ళారండి, ఇంకొకళ్ళు చూసారు అదే ఆఫీస్లో ఉన్న వేరే పర్సన్ లేకపోతే కాలేజ్లో ఉన్న వేరే పర్సన్ చూసి ఈ ఫోటో మీ ఫ్యామిలీ వాళ్ళతో చెప్తాను అని ఈ అవకాశమే మీరు అన్న ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అవకాశం వేరు, ఈ అవకాశం వేరు. దీన్ని ఈ కేటగిరీలోకి వేసి వేయగలమా? అది దరిద్రం ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత ఇంకా ఇంకో లెవెల్ అదంతా కూడా. ఆల్రెడీ ఒకళ్ళు బెదిరించి ఈ రకంగా ఒక అమ్మాయిని ఎక్స్‌ప్లాయిటేషన్ చేస్తున్నప్పుడు అది ఇంకోటి తెలిసినప్పుడు వాడు కూడా అడ్వాంటేజ్ తీసుకోవటం, ఆ అమ్మాయి మళ్ళీ ఎవరన్నా ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు హెల్ప్ కోసం వాళ్ళ అడ్వాంటేజ్ తీసుకోవటం, ఈ లూప్ లో పడిపోయి ఏం చేయాలో తెలియక స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. ఎక్కువ మంది ఉన్నారా? నేను అంటే ఎప్పుడైతే బయటకు వచ్చినప్పుడు ఈ ఖచ్చితంగా ఫేస్ చేస్తారు కదా, చేస్తారు 100%. అమ్మాయిలతోనే తిరగడం అంటే అయ్యే పని కాదు కదా, అది సొసైటీలో అందరూ ఉంటారు. సో వాళ్ళకి ఒకప్పుడు దబక్కమని ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మహిళా సంఘాలు ఉండే, అదే చెప్తున్నాను నేను. ఒకప్పుడు ఉన్నాయి, ఒకప్పుడు ఎంత కాలం నుంచి రావట్లేదని మీ ఒపీనియన్? వరకు 2-3-4 సంవత్సరాల నుంచి సరిగ్గా కనపడలేదు. వాళ్ళు ఎక్కడ ఉంటున్నారంటే కొంచెం చైల్డ్ అబ్యూజ్ జరిగినప్పుడు ఎంత ఇంపార్టెంట్ సీరియస్ సిచువేషన్స్ లో మాత్రమే వాళ్ళు కరెక్ట్ గా వాళ్ళు అందరికంటే ఫస్ట్ వాళ్ళే వాసన పసిగడుతున్నారు. వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఇది కరెక్ట్ కాదు అనుకుంటే రాను కూడా కనీసం ఎక్కడ ఒక ఇంటర్వ్యూలో కూడా కనపడట్లేదు. సరే ఏ మహిళా సంఘాలు అనేవి వాళ్ళకి అర్థమైపోయింది. బట్ ఎంతో కొంత ఈ యొక్క క్రిమినల్స్ ని చెప్తున్నాను కదా, వీళ్ళని పక్కన పెడితే ఈ మధ్యలో ఉన్న వాళ్ళని వెళ్ళిపోతున్నారు మెయిన్గా. సో ఈ రకంగా అనుభవిస్తూ బాధలు అనుభవిస్తూ చెప్పుకోలేక పెళ్ళైన వాళ్ళు కూడా కొంతమంది బ్లాక్మెయిల్కి గురయ్యి హస్బెండ్ కి చెప్పలేరు, ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేరు, దాటి వచ్చేసారు. కొంతమంది
కొడతారు కూడా. ఈవెన్ యూనో రకరకాల టార్చర్ సైకో గళ్ళు ఉంటారు, రకరకాల టార్చర్లు అనిపించిన వాళ్ళు ఉంటారు. సో ఇవంతా ఏంటి ఉమెన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం మాట్లాడుకుంటుంది. అండ్ వీళ్ళు ఒకవేళ కేసు వేస్తే ఏం కేసు వేస్తారు జనరల్గా? కేసు తీసుకుంటారు అసలు ఒకవేళ వీళ్ళు ఏమన్నా తీసుకుంటారు. ఏ కేసు ఇప్పుడు జీరో ఎఫ్ఐఆర్ అనేది ఉండదు. వాళ్ళు ఏ స్టేషన్లోకైనా ఒక ఆడపిల్లకి ఇలాంటి అన్యాయం జరిగినప్పుడు వెళ్ళి వాళ్ళకి జరిగిన అన్యాయం బట్టి, రేప్ని బట్టి అయితే ఆ సెక్షన్స్, లేదంటే కనుక ఇట్లా అజల్ట్ చేస్తే, సెక్షువల్ అజల్ట్ చేస్తే, లేదంటే రకరకాలు దాన్ని బట్టి దానికి అప్లికబుల్ సెక్షన్స్ అన్నీ కూడా ఫస్ట్ జీరో ఎఫ్ఐఆర్ చేసుకోవచ్చు. ఇమీడియట్గా దగ్గరలో ఉన్న స్టేషన్కి పోయి, ఏ స్టేషన్ అయినా సరే వాళ్ళకున్న ఫెసిలిటీ అది. ఎనీ స్టేషన్ ఇండియాలో నాకు జీరో ఎఫ్ఐఆర్ చేయండి అని అంటే చేస్తారు. చేసి తర్వాత ఆ యొక్క ఎఫ్ఐఆర్ని ఆ యొక్క పర్టికులర్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ముందైతే ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ చేస్తారు. చేసి కల్ప్రిట్ అవ్వడం అనేది ఫైండ్ అవుట్ చేయడం అంతా ఫాస్ట్గానే ఉంటుంది ప్రాసెస్. కానీ ప్రాపర్ ఎవిడెన్స్ అనేది ఉండాలి. కానీ ఇట్లా ప్లాన్డ్ ఎవిడెన్స్ ఉండకూడదు అంటున్నా. మీకు అర్థమైంది కదా? ఇప్పుడు జరిగే కేసులు అన్నింటిలో ప్లాన్డ్ ఎవిడెన్స్ ఉంటాయి. కరెక్ట్గా మొక్క ఎంతవరకు మీరు చూడండి అంతవరకే కట్ చేసి పెడతారు. ఎక్కడ వరకు వాళ్ళకి అవసరం అదే కట్ చేసి పెడతారు. అక్కడ ఫుల్ కాన్వర్జేషన్స్ ఉండవు. ఈ ఫేక్ న్యూస్ చూసి ప్రజలు కూడా ఎందుకు వీటి మీద అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, అరే ఇప్పుడు ఏపీలో పాలిటిక్స్ ఎలా ఉన్నాయిరా, లేకపోతే తెలంగాణలో ఇట్లా జరుగుతుందంటే నో వన్ రెడీ టు వాచ్. ఒక అమ్మాయికి ఇట్లా అయిందంట, ఇన్నిసార్లు వాడు ఏదో చేశాడంట, లేకపోతే ఇంత చీట్ చేశాడంట అమ్మాయిని. అమ్మాయి బయటికి రాగానే అంటే వాళ్ళు లోపల పెట్టుకోవాల్సింది వాళ్ళు బయట పెట్టినందుక, లేకపోతే ఏంటి ఇంట్రెస్టింగ్ పాయింట్? ఇందాక నేను చెప్పిన కాంటెక్స్ట్లోనే మెన్కి సెక్షువల్ హంగర్ ఎక్కువ, మోర్బిడ్ క్యూరియాసిటీ అనే ఒక క్యూరియాసిటీ ఉంటుంది. మోర్బిడ్ క్యూరియాసిటీ ఎవరికి ఉంటుంది ఇది? బేసిక్గా బోత్ ద సైడ్స్ కంటే ఎక్కువగా మనం చూసుకుంటే మెన్కి ఉంటుంది. కొంచెం తక్కువ క్యాడర్లో ఉమెన్కి కూడా ఉంటుంది. నేను ఆపోజిట్ అనుకుంటున్నాను. కాదు మీ క్యూరియాసిటీ వేరు మేడం. మీ క్యూరియాసిటీ ఇన్ ద సెన్స్ ఎదుటి వాళ్ళ గురించి తెలుసుకోవాలన్న క్యూరియాసిటీకి మీరు చెప్తున్న ఈ సబ్జెక్ట్స్ లో ఉన్న క్యూరియాసిటీకి డిఫరెన్స్ ఉందంటారా? ఆ క్యూరియాసిటీ వేరు. ఫర్ ఎగ్జాంపుల్ పక్కింట్లో జరుగుతుంటే ఆడవాళ్ళే ముందుంటారనే కాన్సెప్ట్ లో నేను మిమ్మల్ని క్వశ్చన్ చేశాను. ఎగ్జాక్ట్లీ ఆ క్యూరియాసిటీ అంటే అసలు సంబంధమే లేదు. అది క్యూరియాసిటీ, క్లారిటీ కోసం అడిగాను. ఎగ్జాక్ట్లీ జస్ట్ క్యూరియాసిటీ. అది క్యూరియాసిటీ ఏంటంటే పక్కింట్లో ఏమనుకుంటున్నారు, ఈ పలానా మా తోటికోళ్ళు ఏమనుకుంది, మా అత్తగారు ఏమంటున్నారు, ఇల్లు మాడుకున్నారు, వీళ్ళు ఏం గుడిపుటాన్ని చేస్తున్నారు, ఇదంతా ఫ్యామిలీలో. కానీ పక్కింట్లో ఉండే ఈ క్యూరియాసిటీ వేరు, ఎంటైర్లీ డిఫరెంట్. మోర్బిడ్ క్యూరియాసిటీ అంటే ఏంటంటే ఇంకా దానికి మించిది ఒక ఈవిల్ కార్నర్ ఉంటుంది. అది ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్టయితే రేప్ వీడియోస్ ఉంటాయి, మీరు చూడండి. ఇప్పుడు మన దిశ కేసు కానివ్వండి, రీసెంట్గా బెంగాల్లో ఒక అమ్మాయిని చేతులు ఇరిచి రేప్ చేసి చంపేశారు డాక్టర్ని. సో ఈ మీరు చూసినట్టు రేప్ ఎప్పుడో జరిగిపోయింది. రీసెంట్గా కూడా 5 months 4 months బ్యాక్ కూడా రేప్ వీడియో సడన్గా పాపప్ అయింది కారణం లేకుండా. వాడు అప్పుడే మళ్ళీ ఫ్రెష్గా చేసి పెడతాడు. యూట్యూబర్ ఒకడు ఉన్నాడు, నాకు తెలిసినోడు ఒకడు ఉన్నాడు, ఒక వెధవ ఉన్నాడు. వాడు ఎందుకు పెడతాడు? పాయింట్లెస్ టైం, అది పాయింటే లేదు అప్పుడు ఆ టైంలో, సంబంధం ఉండదు, లేకపోతే అసలు ఏం ఉండదు. సడన్గా రేప్ వీడియో ఎందుకు పెడతాడంటే ప్రజల్లో మోర్బిడ్ క్యూరియాసిటీ. మెన్ వాట్ దే విల్ డూ, దే విల్ సీ దట్ వీడియో. చూసే క్రమంలో 6 గంటలకు ఆ అమ్మాయి నడుచుకుంటూ వెళ్తుంది. వెళ్ళేటప్పుడు 4 లారీ నుంచి దిగి ఆ అమ్మాయిని చీకట్లోకి లాగారు. ఇట్లా ఒక టైం లైన్ పెడతాడు. 6:10కి ఏమైంది, 6:15కి ఏమైంది, 6:20కి ఏమైంది అని చెప్పి ఒక డ్రామా క్రియేట్ చేస్తాడు. ఎస్, అంటే మీరు చాలా వీడియోస్లో, నేను కేవలం ఒకటి అని చెప్పడానికి లేదు, సడన్గా ఏదో తెలియని కనీసం ఒక ఆథరైజేషన్ లేని ఒక వీడియో కూడా ఇలాంటివి, దీన్ని మోర్బిడ్ క్యూరియాసిటీ అని మీరు ఎగ్జాక్ట్లీ. సో అట్లా చేసి ఆ అమ్మాయి చేతులు ఇరిసి తర్వాత వెనక్కి కట్టారని చెప్పి ఒక డ్రామా క్రియేట్ చేయగానే ఏమవుతుందంటే, బేసిక్గా నేను ఇంకా పచ్చిగా చెప్పకూడదు కానీ మెన్ విల్ గెట్ స్టోన్డ్, ఓకే, బై సీయింగ్ దట్ వీడియో. బట్ దే విల్ రైట్, అక్కడ ఏం రాస్తారు కమెంట్స్లో, వీడిని ఎన్కౌంటర్ చేయాలి, వీటిని ఇమీడియట్గా తోలలు చేయాలి, ఏలాడదీసి చార్మినార్కి ఏలాడదీసి అని చెప్పి అంటారు. కానీ బేసిక్గా మైండ్ ఇంకోటి థింక్ చేస్తూ ఉంటుంది. థింక్ అంటే బ్యాడ్గా కాదు, బట్ దే విల్ డ్రీమ్ దెమ్సెల్వ్స్, దే విల్ గెట్ స్టోన్డ్, ఓకే. దాని గురించి ఆలోచిస్తూ దే విల్ బీ హ్యాపీ ఫర్ సమ్ టైమ్. అది ఎవ్వడో ఒప్పుకోడు, బట్ ఎవ్రీ వన్ నోస్ దట్ వాట్ ఐఎమ్ టాకింగ్, ఓకే. ఓన్లీ మెన్కి తెలుసు. శ్రీరామచంద్రులు ఎవరు లేరు, సీతలు ఉన్నారు, అందుకేనండి నేను చెప్తున్నా. అందరూ సీతలే. కానీ మీరు చెప్పిన పాయింట్ చాలా సెన్సిటివ్ అండ్ రా కంటెంట్ అని నేను అనుకుంటున్నాను. రోత కంటెంట్ అయితే కాదు, రానే అంటున్నా, అర్థమైంది మేడం. బట్ ఇది నేను అనుకుంటారేమో విజయ్ ఇలా మాట్లాడుతున్నాను, బట్ ఇది ఫ్యాక్ట్. ఇది ఎందుకనంటే చాలా మంది బయటికి చెప్పరు. దిస్ ఈజ్ అ థర్డ్ ఫేస్ ఆఫ్ మైండ్. రామ్ గోపాలరావు గారు అన్ని గురించి చెప్పారు కానీ దీని గురించి చెప్పలా. సో ఇలాంటి మైండ్ సెట్స్ ఉంటాయి ప్రజలకి. ఉన్నప్పుడు ఏమవుద్దంటే ఇది
బ్రెయిన్కి మీరు ఏం ఫీడ్ చేస్తే అదే తీసుకుంటుంది. మీరు పాజిటివ్గా ఇవ్వండి సో సబ్జెక్ట్ని. ఇది ఎప్పుడైతే ఇలాంటి వీడియోస్ పాప్ అవ్వడం లేకపోతే మీరు మీరు అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఎప్పుడైతే సొసైటీలో ఒక ఇష్యూ జరుగుతున్నప్పుడు వీళ్ళు అట్రాక్ట్ అవ్వడం వల్ల క్రిమినల్ మైండ్ సెట్ లేకపోతే జనరేట్ అవుతుంది. ఇంప్రూవ్ అవుతుంది అనేది నిజం. అవును. దాన్ని ఏదో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందరిలో ఉంటే ఎలాంటి థాట్స్ ఉండవండి. సేమ్ సీన్ వాళ్ళ దగ్గర ఎక్కడైనా సేమ్ వాకింగ్ కనపడప్పుడు వీళ్ళు దీన్ని సింక్ చేస్తుంది బ్రెయిన్. నేను బ్రెయిన్ గురించి మాట్లాడుతున్నా, పర్సన్ గురించి మాట్లాడట్లేదు. సిచ్యువేషన్ బ్రెయిన్ని మాత్రమే తీసుకుంటే సింక్ చేస్తే వీళ్ళలో డెవలప్ అయిన క్రిమినల్ థాట్స్ని ఒకవేళ వాళ్ళు అప్లై చేయాలనుకుంటే ఇది ఎంతవరకు దారితీస్తుంది? అది దారి తీయటం మనం మాట్లాడుకోం. ఫస్ట్ నేను ఏమన్నా అంటే ఇది ఇంకా యూట్యూబ్ వీడియోస్కి అవ్వలేదు. సినిమాల్లో కూడా రేప్ వీడియోస్ ఉంటాయి చూడండి. ఎందుకు పెడతారు? కొంచెం ఎక్స్టెండ్ వరకు పాత సినిమాల్లో కొంత ఎక్స్టెండ్ వరకు వెళ్ళిన వీడియోస్ కూడా ఉంటాయి కొంచెం. ఎందుకనంటే దేనో అది రేప్ తప్పు కదా మరి. అవును. కానీ మీరు చాలా సినిమాలు రేప్ సీన్స్ చూసారా? పెడతారు. ఇన్ ద సెన్స్ అందరూ చూసినవే ఇంక్లూడ్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. సో ఎందుకు పెడతారు అది తప్పు అన్నప్పుడు? దానికి చాలా అట్రాక్ట్ అవుతారు. సో మెన్ విల్ బి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు దానికి, ఆ సీన్కి. ఇది కంప్లీట్ సైకలాజికల్ పాయింట్. సైకలాజికల్ పాయింట్ ఎగ్జాక్ట్లీ. సో ఈ మోర్బిడ్ క్యూరియాసిటీలో ఏమైందంటే బ్రెయిన్కి మీరు ఎంత పాజిటివ్ ఫీడ్ చేస్తే అంత మంచి తీసుకుంటారు, ఎంత నెగిటివ్ ఇస్తే అంత నెగిటివ్ తీసుకుంటుంది. ఎంత దరిద్రాన్ని రోజు బేసిస్ మీద డైలీ బేసిస్ మీద ఈ కేసులు కానివ్వండి, ఈ రేపుకు సంబంధించింది ట్రామాలో ఉంటారండి. ఎవరన్నా ఒక ఆడపిల్లకి రేపు గురైతే ఢిల్లీలో అయినా ఎక్కడైనా సరే రేపు గురైనప్పుడు వాళ్ళు చాలా ట్రామాలో బాధలో ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అసలు ఎక్స్పెక్ట్ అసలు వాళ్ళు ఊహించరు కదా ఇట్లాంటివి జరుగుతాయి అని కూడా ఊహించిన సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఒక దరిద్రుడు వచ్చి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. దాన్ని చాలా సెన్సిటివ్గా చెప్పొచ్చు ఆ టాపిక్ని. ఇలా చాలా తప్పు జరిగింది ఈ అమ్మాయి విషయంలో, వీళ్ళని అసలు ఉరి తీయాలి, వీళ్ళని ఇట్లా చేయాలి, వీడు ఇక్కడ ఉంటాడంట అక్కడ ఉంటాడంట, లేదంటే అసలు చట్టం ఏం చేస్తుంది, న్యాయం ఏం చేస్తుంది, పోలీస్ స్టేషన్, ఈ డీటెయిల్స్ చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. కానీ దాన్ని రాగా చెప్పకూడదు. ఇన్సెన్సిటివ్ వేలో చెప్పినప్పుడు ఏమవుతుందంటే అక్కడ రేప్ గురైందంతా పక్కన పెడితే పీపుల్ ఎవరైతే వాచ్ చేస్తున్నారో చిన్నపిల్లలు కూడా చూస్తుంటారు ఆ వీడియోని. అవును. అంటే అది న్యూస్ కంటెంట్ లాగా మీకు పెట్టుకున్న వాళ్ళలో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. సో మొన్న రీసెంట్గా ఒక కేసు చూసినట్లయితే ధర్మస్థలి అనే ఏరియాలో, ధర్మస్థలిలో అనేక డెడ్ బాడీస్ బయట పెట్టాను, నేనే అన్ని పాతి పెట్టాను, ఒక పర్సన్ వచ్చి బయటకి, అదే దాని గురించి మీరు మాట్లాడుతుంది. సో బట్ చాలా మీడియాలో ఏం కవర్ చేసినాయో తెలుసండి మీకు ఒక కంటెంట్ మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే చిన్న పాపకు సంబంధించిన అండర్ గార్మెంట్స్ని టార్గెట్ చేశారు చూడండి. ఒక అండర్ గార్మెంట్ దొరికింది, మైనర్ ఆడపిల్లకి, చిన్న ఆడపిల్లకి సంబంధించిన అండర్ గార్మెంట్ అని చూపించి అది ఒక క్యూరియాసిటీ పెంచడం. అది మీకు అర్థమైందా? అదొక ఈవిల్ కార్నర్ నేను చెప్తున్నాను. అలాంటి దానివల్ల ఏమవుద్దంటే అలాంటి కంటెంట్ని మీరు అట్లా చూపించడం వల్ల ఏమవుద్దనంటే ఒక రోడ్డు కింద టైర్ల కింద పడి పేగులు బయటకు వచ్చిన మనిషిని చూపించడం కంటే డేంజరస్ అంటున్నాను నేను. వాటిలన్నా బ్లర్ చేస్తారు, వీటిని కనీసం బ్లర్ చేయాలి, వర్డ్స్ని కూడా యూనో వాటిని బీపేసుకోవాలి. డైరెక్ట్గా ఓపెన్గానే అండర్ గార్మెంట్స్ గురించి ఎక్స్ప్లెనేషను, ఇదిగో తన ఇన్నర్ గార్మెంట్స్ అని చెప్పి దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు ఒక ఈవిల్ కార్నర్ ఉంటుంది మెన్లో అంటున్నాను నేను. ఎవడు ఎగ్రీ అయిపోయినా ఇదే నిజం నేను చెప్తుంది. 100% నేను చెప్తున్నాను కదా. అందరూ అది తప్ప అంటే తప్పు కాదు, అది ఆటోమేటిక్గా ఎవల్యూషన్లో వచ్చిన ఒక ప్రాబ్లం మనిషికి. సో నేనేమంటున్నానంటే ఇలాంటి కంటెంట్ని ఎక్కువ చూపించకూడదు. అది చూపించిన తర్వాత ఫ్యూచర్ జనరేషన్ కానీ ఇప్పుడున్న పిల్లలు, ఒకప్పుడు మనకు అట్లాంటి దరిద్రాలు మేము చూడాల. సో ఇప్పటికి అసలు అవకాశం లేదు, ఆప్షన్ లేదు. ఒకవేళ పెద్దవాళ్ళు ఉండి పిల్లల్ని రానికుండా ముందు చెప్పే మాట అదే. ఎగ్జాక్ట్లీ. ఏదైనా ఇష్యూ జరిగినా ఏమైనా మాట్లాడుకుంటున్నా కూడా పిల్లల్ని దూరంగా ఉంచేవాళ్ళు. ఈరోజు దరిద్రం, చండాలం, నోటుకొచ్చిన బూతులు, పిల్లలు, చిన్నపిల్లలు, దే ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియా, రైట్? ఫ్యూచర్. ఒక 8-9 ఇయర్స్ చాలండి, వాళ్ళకి పెద్దవాళ్ళు మాట్లాడుకునే ప్రతి మాట అర్థమైపోతుంది. వాళ్ళు మనతో మాట్లాడరు, చాలా తెలివిగా వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఏజ్ వాళ్ళతో మాట్లాడుతున్నారు. అది ప్రతి ఒక్క పేరెంట్ చూడలేని సిచ్యువేషన్ కూడా ఉంటుంది. నేను నిన్న అనుకోకుండా ఇన్స్టాగ్రామ్లో ఒక ట్రాన్స్జెండర్ ఒక వీడియో చేశాడు బూతులతో, ఏదేదో మాట్లాడుతున్నా ఉన్నాడు. నేను కమెంట్స్లోకి వెళ్ళి ఒక చోట వాడికి లవ్ అది ఉంటుంది కదా, లవ్ మార్క్ పెట్టి లైక్ కొట్టి లవ్ మార్క్ పెట్టిండేవాడు. ఎవడీడని చెప్పి ఊరికి అసలు వెళ్ళి చూశాను. చాలా కమెంట్స్లో వీడు మైనర్ 13 సంవత్సరాలు ఉంటాడు పిల్లడికి, వీడు ఎట్లా చేస్తున్నాడు వాడిని అనుకరిస్తుంది, వీడెక్కడ ఉంటాడు ఆడెక్కడ ఉంటాడు. చూసారా ఎంత ఇంపాక్ట్ పడుతుంది ఇలాంటి వీడియోస్ వల్ల, రేపు వచ్చే ఫ్యూచర్ జనరేషన్ మీద, పిల్లల మీద ఎంత ఇంపాక్ట్ పడుతుంది. వాళ్ళకి ఒక క్యూరియస్, ఇప్పటివరకు చూడండి ఏదో కొత్తగా చూసామని, పిల్లలకి చదువుకోవడానికి ఏదైనా ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి ఉండాల్సిన క్యూరియాసిటీ ఇలాంటి కంటెంట్ మీద క్యూరియస్ పెరిగిపోతుంది, లైఫ్ స్పాయిల్ అవుతుంది కదా. చూసారుగా మర్డర్లు మీరు చూసినట్లయితే ఏ ఏజ్లో మర్డర్లు చేస్తున్నారండి? ఎప్పుడన్నా ఇన్ని మర్డర్స్ నమోదైనాయా? రీసెంట్గా మనం కూకట్పల్లిలో జరిగిన ఒక ఇష్యూ కూడా చూసుకుంటే, బాబు 10th క్లాస్ స్టూడెంట్ నెట్ఫ్లిక్స్ చూసి
వాటిలో స్కెచ్ చేసుకొని మర్డర్ పేపర్ మీద ప్లాన్ చేసి రాసుకొని మరి మర్డర్ చేసి ఎంత సింపుల్గా చూడండి, అసలు ఒక లైఫ్ని ఎంత సింపుల్గా తీసి పారేసాడు వాడు. భయపడాలి, ఒక అబ్బాయి ఒక మనిషిని కొడుతుంటేనే భయపడతారు బేసిక్గా చిన్నపిల్లలు. అలాంటి ఓటీటీ ప్లేస్లో ప్లాట్ఫామ్స్ లో పాపని వచ్చే క్రైమ్ మూవీస్ ఎఫెక్టే అంటారా ఇదంతా? ఎగ్జాక్ట్లీ కంటెంట్ చూసే కదా ఈ రకంగా ఎలా తప్పించుకోవచ్చు అంటే, ఇలా చేస్తే కానీ మనం ఈ సెక్షన్ చెప్తున్నా కదా ఈజీగా తప్పించుకోవచ్చు అనే దాన్ని. అంతేకాకుండా సినిమాలు కూడా ప్రభావం ఎక్కువ ఉంటుందండి. మీరు చూస్తే మొన్న నేను పచ్చిగానే మాట్లాడతాను, మొన్న ఒక సినిమాలో పోలీసుల మీద ఉచ్చబోసిన వీడియోలు చూపిస్తారు. పోలీసులు దే ఆర్ డూయింగ్ ద గ్రేట్ జాబ్ చాలా విషయాల్లో. వాళ్ళు సాక్రిఫైసెస్ ఉన్నాయి. నిన్నే ఒక కానిస్టేబుల్ కూడా చనిపోయాడు, ఒక ఆయన కత్తిపోట్లకి చనిపోవడం సంథింగ్ ఏదో కత్తిపోట్లకు గురయ్యాడు, చంపేశాడు. సో ఇట్లాంటి మన కోసం సాక్రిఫైస్ అలాంటి వాళ్ళని అంత చీప్గా చూపించడం. ఓకే, ఈవెన్ నూడిడిటీకి ఎక్కువగా కదా, ఎవరిని అట్రాక్ట్ చేయాలి, పిల్లల్ని అట్రాక్ట్ ఎలా చేయాలి వేయడానికి వేస్తారు, ఇది పిల్లలకి సంబంధించింది కాదు. తర్వాత కూడా దానిలో చెప్తున్నా కదా పిల్లల్ని కూడా యూజ్ చేయడం. సింపుల్గా ఇంకోటి ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. ఈ మోర్బిడ్ క్యూరియాసిటీని ఏ రేంజ్కి తీసుకెళ్లారో మీకు చెప్పనా? స్కూల్స్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్లు చూస్తారు ఎప్పుడైనా? సెలెక్టివ్గా స్కూల్స్ ఉంటాయా, స్కూల్స్ 10th ఇంటర్ క్లాస్ స్కూల్స్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్లో హీరోయిన్లు తీసుకెళ్లారు, అమ్మాయిలను కూడా చాలా సెలెక్టివ్గా పెడతారు, అందంగా ఉన్న అమ్మాయిల్ని. ఏంటండి పాయింట్? పాయింట్ ఏంటి? ఈ అందం అనే కాన్సెప్ట్ అంటే చూడడానికి లుక్స్ అండ్ ఈవెన్ ద డ్రెస్, ద యాంగిల్, ఫోటోగ్రఫీ యాంగిల్ని కూడా పెద్ద పెద్ద కట్అవుట్లు మీరు అబ్జర్వ్ చేసినప్పుడు ఆ ఫోటోగ్రఫీ యాంగిల్ కానివ్వండి, వాడి ఇంటెన్షన్ క్లియర్గా అక్కడ అర్థం అవుద్ది కరెక్ట్గా. మీరు ఇంకా నేను పచ్చిగా చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే నేనంటూ ఫిల్టర్స్ పెట్టుకొని వచ్చాను నేను సొసైటీ ఈ వీడియోస్ చేయడానికి. కొన్ని యాంగిల్స్లో కొంతమంది +2 అమ్మాయిలు కానీ 10th క్లాస్ అమ్మాయిల్ని ఏ రకమైన ఫొటోస్ని, ఎలాంటి ఫొటోస్ని అడ్వర్టైజింగ్ చేస్తున్నారు మీరే చూడండి. అంత లెవెల్కి ఎదిగిపోయారు స్కూల్స్ కూడా అడ్మిషన్ల కోసం. అంటే మేబీ సొసైటీలో పడ్డ మనం ఫస్ట్లో ఇందాక మధ్యలో మాట్లాడుకున్నాం, వాళ్ళు చూపించే ఒక ఇంపాక్ట్ క్యూరియస్ అనే పాయింట్ వాళ్ళ బ్రెయిన్లో డెవలప్ అయ్యి ఎప్పుడైతే ఒకటి స్టార్ట్ చేశాడో అది లెవెల్ పెంచుకుంటూ ఈ బ్రెయిన్ అది ఓకే నార్మల్ ఇన్ జనరల్ అనే స్టేజ్కి వచ్చేసింది అనేది. ఇప్పుడు ఇలా చూడాల్సి, మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది రాంగ్ అని మీరు కరెక్ట్గా చెప్తున్నారు. అంటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది రాంగ్ అని మీరు చెప్తున్నారు, బట్ ఈ చూస్తూ ఉన్న వాళ్ళకి ఏంటంటే కామన్ అయిపోయింది. ఒకప్పుడు డ్రెస్సింగ్ స్టైల్లో కూడా శారీ నుంచి వచ్చి మోటర్కి ఎలా వచ్చి ఓకే చుడీదార్ ఓకే, జీన్స్ ఓకే, ఇట్లా ఎలా అయిపోతుందో ఈ పర్స్పెక్టివ్ కూడా అలా అయిపోతుంది అనేది ఆలోచన అనేది మగవాళ్ళకి అవసరం లేదు. ఈ విషయంలో మీరు అన్నారు కదా మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఒకటేనండి, కాదు ఆడవాళ్ళకి ఉండాల్సింది ఒకటేనండి. మీరు లేనిదే మేము లేము, అది మాత్రం కరెక్ట్. మేము మా వల్ల మీరు ఉన్నారో లేదో తెలియదు, కానీ మీరు లేకపోతే అయితే మేము లేము. 100% వీఆర్ బర్న్ ఫ్రమ్ ద మదర్స్ వూమ్. హౌ మై ఫస్ట్ మదర్ ఎవరైతే ఫస్ట్ ఉన్నారో ఎవరో ఎలా వచ్చారో నాకు తెలియదు, బట్ షీ హ్యాస్ ఎ బ్యూటిఫుల్ రెస్పాన్సిబిలిటీ. ప్రపంచం మొత్తాన్ని ఈ భూగ్రహాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని పుట్టించే ఆ యొక్క ఇది మీకే ఉంది, పవర్ కానీ ప్లస్ వాళ్ళని సరైన దారిలో నడిపించాల్సిన ఇది కూడా మీకే ఉంది. ఈవెన్ మేము కూడా అంత ఇదిగా పెంచలేము బేసిక్గా యాజ్ ఎ మెన్గా. ఉమెన్కి అంత బిగ్గెస్ట్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ఎందుకంటే నాట్ ఓన్లీ రెస్పాన్సిబిలిటీ, దేశం ఇంకా ఇట్లా ఉండాలి నెక్స్ట్ 30 years తర్వాత, ఈ దేశం ఇలానే కల్చర్డ్గా ఉండాలి అని అంటే ఆడవాళ్ళు సరిగ్గా లేనప్పుడు చాలా బ్యాడ్గా ఉంటుంది అంటున్నా నేను 40-50 years తర్వాత. సో మోడర్నైజేషన్ ఎంతైనా కొన్ని లైన్స్ అనేవి ఉండాలంటున్నా. వెన్ యూ ఆర్ బిల్డింగ్ ద నేషన్ అంటే ఏంటి? పీపుల్ ఎవరు? యు ఆర్ ద మదర్, వీఆర్ ద సన్. ఓకే, సో ఆ కాంటెక్స్లో చూసినప్పుడు ఆడవాళ్ళు కొన్ని లైన్స్ గీసుకోవాల్సి, ఎంత మోడర్నైజేషన్ అన్నింటిలో మేము సమానంగా వెళ్తామని చెప్పేసి మేము ఫుల్ బాటిల్ లేపుతా అంటే కుదరదు, కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. నేను అంటే కొన్ని లైన్స్ క్రాస్ అవ్వకూడదు, ఎంతో కొంత కామాస్ పెట్టుకోవాలి. ఓకే, ఇట్స్ ఓకే టు హ్యావ్ డ్రింక్ అంటే ఎంజాయ్ చేసినా అది కొంత లిమిట్స్ వరకు ఉంచుకోవాలి. సి వీఆర్ యానిమల్స్ అండ్ ఫస్ట్ వాళ్ళు ఎక్స్ప్లోర్ అయితే వీళ్ళు ఎక్స్ప్లాయిట్ చేయడానికి రెడీగా ఉంటారనే పాయింట్. మెన్ విల్ 100% మెన్ అనేవాళ్ళు కంపల్సరీ ఇదే పనిలో ఉంటారు, వేరే పని ఉండదండి. 1000% చెప్తున్నారు మేడం. నేను అంటారా? ఎందుకంటే దే వోంట్ స్పీక్ నా, నేను శ్రీరామచంద్రుడిని అని అంటారు అందరూ, ఈవెన్ నేను ఎవ్రీవన్స్ హస్బెండ్. ఓకే, అది దట్స్ ఫ్యాక్ట్. ఓకే, బట్ వాళ్ళ ఆలోచనలు అన్నీ డిఫరెంట్గా ఉంటాయి, మగవాళ్ళ ఆలోచనలు డిఫరెంట్గా ఉంటాయి. నేను ఏమన్నా తప్పుడు ఆలోచనలు అంటున్నా, దే విల్ గెట్ అట్రాక్టెడ్, తొందరగా అట్రాక్ట్ అవుతారు ప్రతిదానికి, బట్ దాని రెస్పాన్సిబిలిటీ మళ్ళీ ఉమెన్దే. ఇక్కడ ఇంకో పాయింట్ మీరు ఏదైనా క్లియర్గా చెప్తున్నారు, ప్రతి ఒక్క అది మెన్ విషయంలో మీరు చెప్తున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, మెన్ ఏం చేస్తారు, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ ఫ్యామిలీ వరకు మాత్రమే ఫ్యామిలీ, బయటకు వస్తే అది కాదు.
అంటే ఏ పాయింట్లో అంటున్నారు? మీరు ఇందాక ఏమన్నారు, మదర్ అన్ని చూసుకోవాలి, మదర్ రైజ్ చేయాలనే పాయింట్లో ఉమ్, ఇక్కడ ఫాదర్ ఏం చేయడంటే, నిజానికి ఫాదర్ కూడా పర్ఫెక్ట్ ఫ్యామిలీని బాగానే మెయింటైన్ చేస్తారు. కానీ ఇదే ఫాదర్ బయటికి వెళ్ళిపోతే ఈ ఉమ్, మదరు వేరే మదర్, వేరే ఫ్యామిలీలోంచి వచ్చిన మదరు ఇలా కరెక్ట్గా ఉండట్లేదు. ఇదే అసలు పాయింట్కి Yeah. మెయిన్ అవును. సీడ్ అయి ఉండొచ్చు అని ఏదైనా థాట్. నేను అంటున్నది ఏంటంటే మగవాడు ఎలా ఉన్నా సరే, మగవాడు గాడి తప్పితే ప్రాబ్లం ఏం లేదండి. ఆడది గాడి తప్పితే, ఆడవాళ్ళు గాడి తప్పితేనే దేశం నిలవదు అంటున్నాను నేను. ఒకటి, ఎందుకంటే మీకున్న బ్యూటిఫుల్ రెస్పాన్సిబిలిటీ, యు ఆర్ షేపింగ్ దిస్ యూనివర్స్, యు ఆర్ షేపింగ్ దిస్ ద ఎర్త్. మనుషుల్ని మీరు షేప్ చేయాలి. మా వల్ల పెద్ద ఉపయోగం ఏం లేదు భూమికి అంటున్నాను మేము. సో సో ఈ రకంగా ఉంటారు అని అంటున్నాను. ఇది ఫ్యాక్ట్ మేడం, నా మనసులో ఉన్నది చెప్తున్నాను, నా రీసెర్చ్. ఓవరాల్గా మనం ఇప్పటి వరకు మాట్లాడిన పాయింట్స్లో మనం స్టార్ట్ చేసిన పాయింట్ ఎక్కడ అంటే, వాళ్ళు బయటకు వచ్చినప్పుడు కంప్లీట్గా బ్లేమ్ చేసి వాళ్ళని మళ్ళీ అంటే సచిన్ పవన్ చంపడం అంటారు బేసికల్గా, అలా చేయకుండా నిజంగా దానిలో పాజిటివ్ ఎంత ఉంది, నెగిటివ్ ఎంత ఉంది అని వాళ్ళ వైపు సపోర్ట్ చేయండి అని మీరు ఇందాక ఎవరైతే కొన్ని తప్పని సిచ్యువేషన్స్లో ప్రాబ్లం ఫేస్ చేసి బయటికి వచ్చి మాట్లాడిన వాళ్ళకి సపోర్ట్ చేయడం అనేది ఫస్ట్ పాయింట్ మనం మాట్లాడుకుందాం. తర్వాత ఏంటి అంటే, సొసైటీలో క్రైమ్ పెరగడానికి కారణాలనే సబ్జెక్టే మొత్తం నడిచింది. అంటే సొసైటీలో క్రైమ్ పెరగడానికి మీరు ఒక పాయింట్ యూజ్ చేశారు, ఒక వర్డ్, మోర్బిడ్ క్యూరియస్. తెలియకుండా స్కూల్ డ్రెస్ దగ్గర నుంచి మొదలయ్యి సినిమాల్లో అసభ్యంగా ఆడవాళ్ళని చూపించడం, అది ఏమంటారు, అత్యాచారం అనే ఒక చిన్న పాయింట్. వర్క్ స్పేసెస్లో ఉమెన్ కానివ్వండి, గవర్నమెంట్ స్కూల్స్ కాలేజెస్లో ఉన్న లెక్చరర్ల దగ్గర ఒక ఆడపిల్ల తన జీవితం స్టార్ట్ అయిన దగ్గర నుంచి, స్కూల్ ఏజ్ నుంచి దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఇట్లా ఎక్స్‌ప్లాయిటేషన్ గురవుతున్నారు. గురైనప్పుడు కంపల్సరీ అది కంప్లైంట్ చేయాలి. ఇంకోటి ఏంటంటే, బాగా సెక్స్ ఎడ్యుకేషన్ గురించి ఓన్లీ ఒక బయాలజికల్ పార్ట్ లాగా చెప్తున్నారు, అదేదో రిప్రొడక్టివ్ ఆర్గాన్ లాగా. అలా కాకుండా సెక్స్ ఎడ్యుకేషన్ వల్ల కూడా ఈ దరిద్రం అండి. ఇంకోటి ఏంటంటే, రెండోది ఏంటి, సెక్స్ ఎడ్యుకేషన్ని కల్చరల్ ట్విస్ట్, వాల్యూస్, మన సంప్రదాయాలు వీటిలన్నిటిని కలిపి చెప్పాలి. సో యూనో ఎక్కువ పార్ట్నర్స్ ఉండకూడదు, మన ధర్మంలో ఇట్లా దరిద్రం ఇది, ఎక్కువ పార్ట్నర్స్ ఉంటే ఇట్లా ఉంటుంది, ఫ్యూచర్లో ఇలా ఉండాలి, మ్యూచువల్ రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇలాంటి వాటిని యాడ్ చేసుకుంటా. సో ఒకటిలే పార్ట్నర్ ఉండాలనే సబ్జెక్ట్లో నీ ఏజ్ ఇప్పుడు నువ్వు మైనర్వి, నీకు ఇది లీగల్ ఏజ్, ఇప్పుడు మా అప్పుడు ఇది లీగల్ ఏజ్ ఉండేది, ఇప్పుడు లీగల్ ఏజ్ ఇది, ఆ తర్వాత యూ కెన్ హ్యావ్ ఇఫ్ యూ వాంట్ యువర్ బాయ్ ఫ్రెండ్ ఆర్ సంథింగ్ ఎల్స్, తర్వాత చూసుకోవాలి, ఈ ఏజ్లో ఇట్లా ఉండకూడదు, సమ్వన్ టచెస్ యూ, దిస్ ఈస్ అ గుడ్ టచ్, దిస్ ఈస్ అ బ్యాడ్ టచ్ అని చెప్పి నీట్గా ఇలాంటివి జరిగినప్పుడు, బయట వ్యక్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా నీకు ఏదన్నా అనిపిస్తే నువ్వు ఇమీడియట్గా నాకు వచ్చి చెప్పునానా అని చెప్పి చక్కగా ఒక ఫ్రెండ్లీ నేచర్తో. ఎందుకంటే వీఆర్ నౌ టెక్నాలజికల్ బాగా అడ్వాన్స్లో ఉన్నాం, విచ్ వీ కాంట్ కంట్రోల్. సో ఇలా ఉండాలని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఫార్ బెటర్, ఇంకా మంచిగా ఉంటారు ఇలాంటి సిచ్యువేషన్. రెండోది లాంగ్వేజ్, వాళ్ళ ఫ్రెండ్స్, నువ్వు ఎలాంటి ఫ్రెండ్స్తో తిరుగుతున్నావు ఏంటి, ఒక కంట్రోల్ ఉండాలి పిల్లల మీద. జీరో కంట్రోల్ ఈరోజు పిల్లల మీద. ఏంటంటే ఏం చేద్దాం, ఇద్దరు జాబులకు వెళ్ళిపోతారు, వాళ్ళు ఏం చేస్తారు, పట్టించుకోరు, వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళకి ఒక మొబైల్ ఇస్తారు, వాళ్ళ మొబైల్లో కావాల్సిన ప్రపంచాన్ని క్రియేట్ చేసుకుంటున్నారు, అట్లా ఇది జరిగిపోతుంది. తల్లిదండ్రులు లేకపోయినా గ్రాండ్ మదర్ అండ్ గ్రాండ్ ఫాదర్ మినిమం కంట్రోల్ అది కూడా ఉన్నట్లే. ఇక్కడ ఒకళ్ళని తీసుకొస్తే ఒక ఫ్యామిలీలో వీళ్ళ ఫ్యామిలీని తీసుకొస్తే వీళ్ళ కోపం, వీళ్ళ ఫ్యామిలీ తీస్తే వీళ్ళ కోపం, ఇట్లా సరిపోదు మరి, అంతే మరి. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది, కొన్ని సెన్సిటివ్ ఇలాంటి సెన్సిటివ్గా చిన్నపిల్లలు చెప్పినప్పుడు అసలు ఏం మాట్లాడుతున్నావు పిల్లలతోటి, అయినా వాళ్ళకి చెప్పే ఏజా అని ఒక టైప్ అయితే, ఎందుకు వాళ్ళకి ఏది పడితే అది చెప్తావు, క్లియర్గా చెప్పు, ఏది పడితే నువ్వు అర్థమయ్యి కాకుండా చెప్తే వాళ్ళకేం అర్థమైంది అని 2 వర్షన్స్ ఉంటాయి ఇక్కడ. ఇంకొకటి, అసలు ఎందుకు వాళ్ళకి నువ్వు చెప్పాల్సిన అవసరం ఏంటి, నువ్వు వాళ్ళకి తెలియదా, వాళ్ళు తెలుసుకోలేరా, వాళ్ళు స్కూల్కి వెళ్ళి చదువుకుని వాళ్ళకి అన్నీ తెలుసు. బెటర్ అదే కదా, అదే బెస్ట్ మీకు. ఓకే, ఈ 3 ఆప్షన్స్ పిల్లలకి తెలియటం, అప్పుడు ఏంటి డిఫరెన్సెస్ తెలుసుకుంటారు కదా. ఇప్పుడు అమెరికాలో ఏంటి, 1 సైడెడ్గా 1 పాయింట్ రూల్ చెప్తారు వాళ్ళకి, రోడ్డుకి ఎడం పక్కే నడవాలి అని అంటే ఎదురుగా లారీ వస్తున్న ఎడం పక్కే నడుచుకెళ్తాడు. ఇండియాలో ఏంటంటే ఇట్లా క్వశ్చన్స్ రేజ్ చేసినప్పుడు 3 విధాలుగా చెప్పినప్పుడు 3 వాడు కంక్లూడ్ చేసుకొని ఒక డెసిషన్కి వస్తాడు కదా. సో మంచి మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి కదా వాడికి కూడా. ఓ రైట్ ఇది కరెక్ట్, ఇది రైట్, ఓకే ఈ సిచ్యువేషన్. సో ఆ 3 పాజిబుల్ వేస్ని 3 రకాల సిచ్యువేషన్లో యూజ్ చేసుకునే తెలివితేటలు కూడా పెరుగుతాయి కదా. ఇట్ ఈస్ ఓకే టు హ్యావ్ డిస్కషన్ చేయొచ్చు. సో మంచి విషయాలు, మంచి అట్మాస్ఫియరు. రెండోది పిల్లలకి సంబంధించి, ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్ చాలా నాకు భయంగా ఉంది. ఏంటంటే ఇప్పటి వరకు మన యాన్సిస్టర్స్ చాలా మంచి ప్రపంచాన్ని మనకి ఇచ్చారు, బ్యూటిఫుల్ ప్రపంచాన్ని, వాల్యూస్, ఎథిక్స్, టెంపుల్స్, ఒక డివోషన్ అన్నీ ఇచ్చారు మనకి. కానీ మనం ఫ్యూచర్కి మాత్రం 0 వేస్తున్నాం. ఇప్పుడు వరకు వాళ్ళు ఇచ్చిన బుక్కులు వేరు, మనం రాస్తున్న బుక్ వేరు, దరిద్రాన్ని రాసేస్తున్నాం.
ఈ దరిద్రాన్ని బుక్ తీసుకొని కనుక ఫ్యూచర్ అంటే మాత్రం నెక్స్ట్ 50 ఇయర్స్కి అనేది ఇండియన్స్ చాలా కష్టం అనేది కనపడుతుంది. సో ఇప్పుడు నుంచి మనం పాతకాలం పద్ధతులు ఫాలో అయితే తప్పేంటండి? ఇప్పుడు మనం ఆ వాల్యూస్ వల్లే ఈ రోజుకి ఒక రెస్పెక్ట్తో ఉన్నాం మనం. ఫ్యూచర్లో ఆ రెస్పెక్ట్ ఉండదు అంటున్నాను. మనం అవి ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. లా వల్ల చెప్పాం కదా, ఈ రిలేషన్షిప్స్ ఇవన్నీ బిల్డ్ అవ్వవు. ఒక గుడ్ మోటివ్ లేదంటే మంచి మాటలు, మంచి వాల్యూస్తోనే మనం ముందుకు వెళ్తే బాగుంటుంది అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి పిల్లలకి. ఇప్పుడు నుంచి నూరు పోస్తూ ఉండాలి దాన్ని. ఎట్లా అంటే పొద్దున్నే మీకు అర్థమైంది కదా, అట్లా చేస్తుంటేనే ఆటోమేటిక్గా బ్రెయిన్ వాష్ చేయాలి మనమే. సో ఫస్ట్ నుంచి చెప్తూ ఉండాలి, బ్రెయిన్ వాష్ చేయాలి డైరెక్ట్గా. చాలా నువ్వు రేపొద్దున నరకానికి వెళ్తే ఎట్టుంటుంది తెలుసా, మన ముత్తాతలు ఇంతే ఈ తప్పు చేశారు, చిన్న చిన్న కథలు చెప్తుండాలి. అయితే జీరో కథలు ఇప్పుడు స్టూడెంట్స్. అయితే మీరు చెప్పిన దాని ప్రకారం ఏం చేయాలంటే, ముఖ్యంగా ఎప్పుడైతే 6th 7th అయిపోయి 8th క్లాస్ లేదా 7th అనుకోండి, ఇప్పుడున్న పిల్లలు చాలా ఫార్ స్పీడ్లో ఉన్నారు కాబట్టి 7th క్లాస్ నుంచి ఏది రైట్ ఏది రాంగ్ అని చెప్తూ చిన్న స్టోరీస్ రూపంలో లేకపోతే ఏదో రకంగా వాళ్ళ బ్రెయిన్లో వాష్ చేసేసి 15 ఇయర్స్ వరకు తీసుకురావాలి, లేదా 18 ఇయర్స్ వరకు కేర్ఫుల్గానే ఉండాలి చెప్పాలనేది మీ వర్షం. అవును, నేను కొంతమంది పిల్లల్ని చూశాను మేడం. నేను మాట్లాడుతున్న ఇంజనీరింగ్ చదువుతున్నారు, ఒక్కొక్కళ్ళు 2nd ఇయర్ 3rd ఇయర్ తింగరగా మాట్లాడుతున్నారు. లైక్ తింగరగా అంటే మన భాషలో మీకు తెలుసు కదా, తింగరగా అంటే పాయింట్లెస్గా ఉంటున్నారు. ఇన్ ద సెన్స్ వాడు మాట్లాడేది చిన్నపిల్లవాడు మాట్లాడి, వాడు ఎదిగింది ఇంజనీరింగ్ అయితే ఇంకా 6th క్లాస్ 3rd క్లాస్ పిల్లోళ్ళ మాట్లాడుతున్నాడు. సో అంటే వాళ్ళు పూర్తిగా డిస్కషన్స్ దూరంగా ఉంటున్నారు. డైరెక్ట్గా ఎంతసేపు ఆ ట్రైనింగ్ సెంటరు, ఆ స్కూలు, అవును, తల్లిదండ్రులు సరిగ్గా పట్టించుకోకపోవటం, వాడు ఆ ఫోన్లో చాటింగ్లు గీటింగ్లు, ఆ దరిద్రాన్ని అంతా చూడటం, ఏదో ఆలోచనలు పట్టడం, బూతులు నేర్చుకోవడం, అంత డిఫరెంట్గా ఉంటున్నారంటున్నా. ఒక ప్రాపర్గా ఎదిగిన మనిషిలాగా ఉండలేదు ఇప్పుడు ఇంజనీరింగ్ 2nd ఇయర్. సారీ టు సే దిస్, ఎడ్యుకేషన్లో ర్యాంకుల కోసమో లేకపోతే స్కూల్లో యాక్టివిటీస్ మీద, అంటే వాళ్ళు చేసే చిన్న చిన్న యాక్టివిటీస్ దగ్గర ఆగిపోతుంది వీళ్ళ బ్రెయిన్ని డెవలప్ కాకుండా అనేది. ఈవెన్ స్కూల్ దాటిన తర్వాత వెంటనే కాలేజ్ అయితే ఇంకా ఘోరం వాళ్ళకి. పొద్దు నుంచి రాత్రి దాకా ఏమంటారు, కట్టేసి రూమ్లో కట్టేసి ఇంత గాలి పంపిస్తున్నారు పాపం, వాళ్ళు పీల్చుకొని బయటకు వస్తున్నారు. అది కూడా మనం చూస్తే స్కూళ్ళు కూడా ఈ రోజున ఒక గ్రౌండ్ ఉంటలా, ఏముంటలా, ఒక రిక్రియేషన్ టైం ఉండలేదు, అవన్నీ ప్యాక్డ్ స్కూల్స్. దాంట్లో అసలు ఆ గాలి కూడా రాదు. బ్రెయిన్ కావాల్సిందే మెయిన్ ఆక్సిజన్. నిజంగా అంటే మన నేచర్ని పిల్లలు మిస్ అయిపోతున్నారు. ఎదిగే స్టేజ్లో వాళ్ళు మిస్ అయిపోతే ఇంకా తర్వాత రోగాలు వచ్చి వాళ్ళ లైఫ్ ఏముంటుంది అని అనిపించింది. అంటే ఈవెన్ చెప్తున్నా కదండి, చాలా దరిద్రాన్ని నేర్చుకుంటున్నారని చెప్తాను. స్కూల్లో కూడా ఏంటి అంతా అసలు డిఫరెంట్గా వెళ్ళిపోతుంది. కేవలం మొబైల్ అనుకుంటున్నా కానీ మొబైల్ మాత్రమే కాదు, మొబైల్ మాత్రమే కదా, అట్మాస్ఫియర్ అంతా కూడా మారిపోయింది. ఈ అట్మాస్ఫియర్ ఇప్పుడైతే మనం ఎందుకండి, మనం టూర్స్కి వెళ్ళి ఫ్రెష్ ఎయిర్ కావాలి మనకి, ఇక్కడ ఉంటున్నాం బాగానే ఉన్నాం, గాలి వస్తుంది, ఏసీలు పెట్టుకున్నాం, ఫ్యాన్లు వేసుకుంటున్నాం కదా, అది పిల్లలు మిస్ అయ్యి బ్రెయిన్ మెచ్యూరిటీ లెవెల్స్, మీరు అన్నారు కదా 3rd క్లాస్ స్టూడెంట్ లా మాట్లాడుతున్నారు, లేదు అక్కడ కమ్యూనికేషనే కాదు. ఇంకోటి కూడా ఏంటంటే ఒకప్పుడు చుట్టాలు పట్టాలు ఉండేవాళ్ళు. అవును, పండగలకి పబ్బాలకి లేదంటే కనుక ఏదో ఒకటి అకేషన్లో తిరుగుతూ ఉంటే ఏంటంటే పిల్లలు కూడా బాగా అట్లా డెవలప్ అవుతూ ఉండేవాళ్ళు. ఒకళ్ళనొకళ్ళ ఇంటికి వెళ్ళడం, అట్లా రిలేషన్షిప్స్ బిల్డ్ అవ్వడం, విన్న బావ మీ తమ్ముడు, సమ్మర్ హాలిడేస్లో అందరినీ కలిపి ఒక అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ పచ్చడన్నం తిని అక్కడ ఆ అట్మాస్ఫియర్ అంతా డిఫరెంట్, ఆ వాల్యూస్ వేరు. కమ్యూనికేషన్ ఒకటి, డిఫరెంట్ పీపుల్ వర్షన్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలి అని ఒక మాట అన్న తీసుకోవడం అనేది అప్పుడు వచ్చింది. అవును, ఇప్పుడు ఒక భయం, పెద్దవాళ్ళు ఒక భయం, దాంట్లో ఒక మామయ్య క్యారెక్టర్ ఏదో ఉండేది, ఒక భయం ఉండేది, అమ్మో ఇట్లా తప్పు ఇది అవును, ఏమీ లేదు కదా, జీరో. అయితే విజయ్ గారు, ఇందాక మనం మాట్లాడుకుంటే ఏమనుకున్నామంటే, చుట్టాలు ఎక్కువ డిఫరెంట్ ఏజెస్ వాళ్ళు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కలిసి ఒక మాట అన్న యాక్సెప్ట్ చేయడం, సొసైటీలో కలిసిపోవడం లాంటిది ఆ రిలేటివ్స్ మధ్యలో ఉండేది. ఇప్పుడు ఏంటంటే నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళు ఒక దగ్గర తిరుగుతున్నారండి. అంటే 2 years గ్యాపే, ఈవెన్ పెళ్లి కూడా వాళ్ళ 2 years గ్యాపే అడుగుతారు. అంటే నేను ఇక్కడ నుంచి అక్కడికి ఎందుకు కనెక్ట్ చేశాను, రీజన్ ఉంది. ఇప్పుడు జాబ్కి వెళ్తే దగ్గర ఒకే ఏజ్ వాళ్ళు మ్యాక్సిమం ఉంటారు, నెక్స్ట్ ఏజ్ వాళ్ళు టీమ్ లీడ్స్ గాను వేరే డిపార్ట్మెంట్స్ గాను ఉంటారు. ఈ ఒకే ఏజ్తో తిరగడం వల్ల నాలెడ్జ్ షేరింగ్ లేకుండా అదే అక్కడికి ఏమవుతారంటే ఇక అక్కడ ఆ యొక్క బెలూన్లో ఉండిపోతారు, ఆ అంబ్రెల్లాలో ఉండిపోతారు. బేసిక్గా మనం ఇంతకుముందు ఏంటంటే రిలేషన్షిప్స్ బాగున్నప్పుడు ఎక్కువ వ్యాస్ట్గా చుట్టాలు గిట్టాలు ఉన్నప్పుడు పిల్లలు ట్రావెల్ చేసినప్పుడు ఏముందంటే వాడికంటే ఎక్కువ ఏజ్ గ్రూప్లో ఉంటాడు, వాడికంటే తక్కువ ఏజ్ గ్రూప్లో ఉంటాడు. పెద్దోడు ఏం చెప్తారు, ఇది తప్పు ఇది కరెక్ట్ అన్నప్పుడు దే విల్ వార్న్ అండ్ ఇలా జరిగిందిరా ఎటువంటి ఏ డిస్కషన్లు జరుగుతాయి, పిల్లలంతా కూర్చొని సాయంత్రం కూర్చొని ఖాళీగా చెప్పుకుంటారు.
వీడు వాడికంటే చిన్నోడిని వార్న్ చేస్తుంటాడు మీరు అబ్జర్వ్ చేస్తే. అవునవును. చిన్నోడేమో కామ్గా ఉంటాడు అందరికంటే చిన్నోడు. సో ఒకళ్ళకి నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉండేదన్నమాట. సో వీడు ఆ స్టేజ్కి వచ్చేసరికి ఆల్రెడీ వీడు ఎక్స్పీరియన్స్డ్, అంటే వీడు చాలా అలర్ట్గా ఉండేవాడు అనమాట. ఇప్పుడు పిల్లల్ని చూస్తే చెప్తున్నా కదా, నేను పర్సనల్గా చూసిన 2 కేసులు ఉన్నాయి. తింగరగా ఉండటం, ఇట్లా చేయటం, అంటే చెప్తున్నా కదా. బ్లంట్‌గా ఉంటది. అంటే మొద్దు పిల్లలని అంటారు. మొద్దు పిల్లలు కూడా మొద్దు కాదు, కూడా కాదు. మొద్దు కూడా కాదు. యెస్. దాన్నేమంటారంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు కోపం వచ్చిందండి. నేను అరుస్తా. ఒక కైండ్ ఏమని అరుస్తా? ఏంది ఇట్లా చేస్తున్నారు? నువ్వు ఇట్లా చేసావు. వీళ్ళు ఏం అరుస్తారు? నువ్వు ఇట్లా చేసావనే పాయింట్‌ని రైజ్ చేయరు. ఏదో అరుస్తారు. నాకు ఇది కావాలంటే ఎవరో గొనగడం లైక్ ఏదో ఒక డిఫరెంట్ పాయింట్లెస్. ఇందాక నేను చెప్పింది ఒక పాయింట్ లేకుండా వాళ్ళకి కావాల్సింది తెచ్చుకోవడం అని. చిన్నపిల్లలకి మాటలు రానప్పుడు ఏదో చెప్తా ఉంటారు సరే, వీళ్ళ వర్షన్ అలా ఉంటుంది. అంటే ఏంటి, ఏజ్ గ్రూప్స్ వాళ్ళతో డిఫరెంట్ కలవకుండా అనేక ఎక్స్పీరియన్స్లు వీళ్ళు షేర్ చేసుకోవాల్సింది చేసుకోక వీళ్ళు ఇలా అయిపోతుంది. అది నేమ్ పేరు పెట్టాలి. ఎంతసేపు ఆ ఫ్లోర్ మ్యాట్ మీద లేదంటే ఆ యొక్క మార్బుల్ ఫ్లోరింగ్ మీద బతికిన వాళ్ళకి ఇదే ప్రాబ్లం. పిల్లలు ఎక్కువగా ఇంకేం ఉండదు, స్కూల్కి వెళ్తారు, డైరెక్ట్గా ఇక్కడికి వస్తారు. ఏది బాగా ఈ కొన్ని ఐఐటీలు ట్రైనింగ్ వీటిలో అంతా లైఫ్ అంతా అంతే. ఇంజనీరింగ్ చేసి బయటికి రాగానే అర్థం కాదు ఏం చేస్తున్నారు కూడా. ఈవెన్ ఇంజనీరింగ్ చేస్తున్నారు జోకేస్తే అర్థం చేసుకోలేరండి. చెప్పండి. పిల్లలు మీరు చెప్తున్న ఈ కైండ్ ఆఫ్ పీపుల్ నిజంగా జోకేస్తే అర్థం చేసుకోలేరు. వాళ్ళు జోక్ తీసుకోరు, సీరియస్ గా తీసుకుని వారం రోజులు ఏడ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే నా ఎక్స్పీరియన్స్, నాకు వేరే వాళ్ళు చెప్పిన ఎక్స్పీరియన్స్. తెలుసా అక్క ఒక చెల్లి చెప్పింది అనుకోండి, అక్క తెలుసా నేను జనరల్ ఒక డైలాగ్ వేసాను అక్క, తనేమో ఐఐటి స్టూడెంట్ అంట, ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మతో చెప్పాడు 3 days ఆ అబ్బాయి బాధపడ్డా అంట, అసలు నువ్వు ఎందుకు ఇట్లా అంటావు అని మా అమ్మ సీరియస్ అయింది. నాకు నేనేమన్నా అక్క క్యాజువల్ గా మనం మాట్లాడుకున్నావు జోకేసా అంతే అని. చదువుకున్న అబ్బాయి నువ్వు అలా అంటావా అని ఇంట్లో. అదే ఆటిజం లాగా అట్లా అంటే ఏమో మరి ఇది కొత్త పేరు ఆటిజం కూడా అనొచ్చు. యాక్చువల్లీ అదే తింగరగా ఉంటాం. మనకి తింగరతనం అంటారు బేసిక్. నిజమేనండి, తింగరతనమే అంటారు బేసిక్. తింగరతనం అంటే ఏంటంటే బ్రెయిన్ మెచ్యూరిటీ లెవెల్స్ ఉంటాయి. వాడు ఐన్స్టీన్ బ్రెయినే, కానీ వాడికి కావాల్సిన ఆ యొక్క వాడికి కావాల్సిన కంటెంట్ సరిగ్గా ఇవ్వకపోవడం వలన వాడికి అవసరమైన మెచ్యూరిటీకి సంబంధించి అవసరమైన అట్మాస్ఫియర్ని లేదంటే ఆ యొక్క ఎన్విరాన్మెంట్ని ఇవ్వనప్పుడు వాడు అంతే అవుతాడు ఎవరైనా. ఇప్పుడు ఇంకో దరిద్రం ఏంటంటే మీరు చెప్తుంటే గుర్తొచ్చింది పాపం. ఇప్పుడు ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. గోల్డెన్ రిట్రైవర్ ఐడియా ఉందా మీకు? గోల్డెన్ రిట్రైవర్ కుక్ ఉంటుంది కదా, మొత్తం జూలుగా. మా దగ్గర గోల్డెన్ రిట్రైవర్ ఒకటి ఉండేది. అది చిన్నప్పటి నుంచి అరిచినప్పుడల్లా కర్ర చూపించేవాడు నూరికి. కర్ర మాకు ఎందుకంటే అనుకోకుండా అపార్ట్మెంట్కి షిఫ్ట్ అయ్యాం మేము. అపార్ట్మెంట్లో పక్కన వాళ్ళు ఏమైనా గోల్ చేస్తారు ఊరికి ఎట్లా అనేవాడిని బెదిరించి. ఇప్పుడు కొట్టేవాడిని కాదు, బెదిరించేవాడిని. బెదిరించి ఒక 5-6 నెలలకు అది అరవటం మానేసింది. కిందకి మా యొక్క సెక్యూరిటీ గార్డ్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు అనేవాడు, ఏంటి సార్ మీది మోక్కొక్క ఏంటి, పక్కన అపార్ట్మెంట్లో అన్ని అరుతున్నాయి, మీది అరవదు ఏంటి అని ఒకటి నన్ను. సో మీకు అర్థమైంది కదా, దానికి తింగరతనం వచ్చింది సీరియస్లీ. సో దానికి కావాల్సిన సరైన ఎన్విరాన్మెంట్ నేను ఇవ్వలేకపోయాను. ఇప్పుడు నేను విల్లాలో ఉన్నప్పుడు పాపం పిల్లలకి సరిగా వాళ్ళ ఎమోషన్ ని ఎక్స్ప్రెస్ చేయడం కూడా రావట్లేదు. అంటే దట్టు నవ్వొచ్చినా చాలా బాధకు కూడా వేసింది సీరియస్ చెప్పాలంటే. అండ్ ఇంకొకటి ఈ జెప్టోలో సారీ మనకు ఆన్లైన్ డెలివరీస్ ఇంట్లోకి రావడం వల్ల షాప్కి వెళ్ళి ఒక వస్తువు కొనడం కూడా పిల్లలకు రాదండి. ఎందుకు ఆన్లైన్లో పెడేస్తున్నారు? వాడు ఏంటి ప్రోడక్ట్ ఏంటి ఏం లేదు, ఊరికి పెడేస్తున్నారు. ఫేక్ ప్రొడక్ట్స్ రావడానికి ఎంత రూపాయి వాల్యూ కూడా తెలియట్లే. చాలా మంది మీరు పిల్లల్ని చూస్తే 14-15 years ఉన్నాళ్ళు కూడా కోట్లు డైరెక్ట్గా యాక్సెస్లు ఉండేసరికి పబ్జీలో 2 కోట్లు బాగొట్టిన వాళ్ళు మీరు చూసారు కదా. 100 రూపాయలు తీయడం వేరు, 2 కోట్లు బాగొట్టడం. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా 38 లక్షలు ఖర్చు పెడితే 18 లక్షలు ఒక అతను ఖర్చు పెడితే 12 నుంచి 14 ఏళ్ళ వయసు, 12-14 గుర్తులేదు ఎగ్జాక్ట్గా. ఎట్లా అప్పు తెచ్చాలో తెలియదు. ఆ పేరెంట్స్కి అసలు అంత ఉంటుందని తెలిసి ఏదో లోన్ తీసుకున్నాడంట. పాపం ఎన్నేళ్ళు కష్టపడితే ఆ 2 లక్షలు దాచుకున్నారు. 2 లక్షలతో 12 లక్షలు అయిందండి. సో మీకు కనపడకుండా ఏమవుతుందంటే మీరు సరిగ్గా అబ్జర్వ్ చేయండి. చాలా మంది పేరెంట్స్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే చిన్నపిల్లలకి కొన్ని కార్టూన్స్ వస్తున్నాయి. ఆ కార్టూన్స్ని అలానే చూస్తూ ఉండిపోతున్నారు అనమాట. ఆ కలర్స్ కూడా ఎలా ఉంటాయంటే పిల్లల స్క్రీన్ అట్రాక్ట్ కలర్స్. అక్కడ అదొక సైకాలజీ ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ వీడియోలు తయారు చేసేటప్పుడు మీరు చూసినట్లయితే ఆ వీడియోని తయారు చేసేటప్పుడే ఒక చిన్న పిల్లవాడిని కూర్చోబెట్టి తయారు చేస్తుంటారు. వాడు ఎప్పుడైతే తల పక్క తిప్పుతాడో ఆ సీన్ని కట్ చేసేస్తారు. ఎంతసేపు చూస్తుంటాడో ఆ సీన్లన్నీ రన్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత టెలికాస్ట్ చేస్తారు. ఇక పిల్లలు ఇలా చూసినట్టే బొమ్మలాగా కూర్చుండిపోతారు. దాని నుంచి వాడు ఒక టెర్రరిస్ట్ లాగా మారుతాడు. నేను చెప్పేది నేను సీరియస్గా చెప్తున్నాను ఈ విషయం. ఇలాంటి కంటెంట్ మీకు కనపట్లేదు, కార్టూన్ అనుకుంటున్నారు. చాలా వరకు ఒక అడల్ట్ కంటెంట్ని కూడా కార్టూన్లో
కార్టూన్స్లో ఒక అడల్ట్ కంటెంట్ కూడా చూపిస్తున్నారు, వాడికి అర్థమైంది, మనకు అర్థం కాదు, బొమ్మలు చూస్తున్నాడు వెళ్ళిపోతాం మనం తెలియక. దానిలో ఒక అమ్మాయికి అబ్బాయికి రిలేషన్షిప్ని చిన్న వయసులోనే చైల్డ్ ఏజ్లోనే ఎట్లా ఉండే విధంగా, సో మీకు అర్థమవుతుంది కదా. సో 6 చిన్ని బొమ్మలు ప్రేమించుకొని ఉంటాయి అక్కడ. మనమేంది ఏదో చిన్నపిల్లలే అనుకుని పక్క వెళ్ళిపోతుంటాం, వీడు దాన్ని చూస్తుంటాడు చిన్న పిల్లోడు, ఆడు చూసి రేపు 4th 5th క్లాస్కి ఏం చేస్తాడు అన్నాడు, సెక్షువల్ అజల్ట్ చేశాడు మేడం. ఈ కేసెస్ అయినాయి, 4th క్లాస్ వాడు 5th క్లాస్ అమ్మాయిని సెక్షువల్ అజల్ట్ చేసిన కేసెస్ రిజిస్టర్ అయినాయి. ఎలా తెలుస్తుంది అని అంటే పిల్లలకు చూపించే కార్టూన్స్ వల్ల. సో నేను అదే మనం మెయిన్గా డిజిటల్ క్రైమ్స్లో నేను అబ్జర్వేషన్ అంతా చేసి ఒక పుస్తకం అది ఇందుకే ఈ లెవెల్లో ఇంత మైక్రో లెవెల్లో మనం అబ్జర్వ్ చేయాలి. పేరెంట్స్ మీకు 1,00,000 జీతం 2,00,000 జీతం వస్తుందా పోతుందా కాదు మేడం, ఇక్కడ నెక్స్ట్ జనరేషన్ మీ పిల్లలు ఏమవుతున్నారు అనే కంట్రోల్ మీకు లేనప్పుడు, వాళ్ళు ఏమవుతున్నారు, ఏం కంటెంట్ చూస్తున్నారు, ఏం రాస్తున్నారు, అసలు వాడు వాట్సాప్లో ఏం చాట్ చేస్తున్నాడు, వాట్ ఈస్ ద మీనింగ్. నేను ఇంకొకటి చెప్పాలనుకుంటున్నా, మీరు చెప్తుంటే నాకు అనిపిస్తుంది, ఇక్కడ కూర్చొని మనం మాట్లాడుకుంటే వీళ్ళకేం పని వాట్లేదు మాట్లాడుకుంటున్నారు, ఏం జరుగుతుంది మాకు తెలీదా అనేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. నేనేమంటానంటే మన అమ్మోళ్ళ జనరేషన్ లైక్ 1970 టైంలో వాళ్ళ వర్షన్ ఒకసారి మనం గమనిస్తే, మా అమ్మ చెప్పింది మా నాన్న చెప్పాడు కాబట్టి పెళ్లి చేసుకున్నాను, వాళ్ళది ఒక లైఫ్. నెక్స్ట్ కొంచెం ఈ 90s లేకపోతే కొంచెం 10-20 ఇయర్స్ తర్వాత చూస్తే, ఏమో లేబ్బా అబ్బాయి ఓకేనా అని అడిగారు, నేను తలకాయ ఊపా, ఈ వర్షన్ అయిపోయింది. ఇప్పుడున్న వాళ్ళకి ఈ అడ్వాన్స్మెంట్ ఎలా అయిపోయిందంటే ప్రతిదీ తెలిసి వీళ్ళకి తెలియదు ఏది ఉండదు. అదే చెప్పి అవతల మాట్లాడే లోపల ఇంకా నెక్స్ట్ వీళ్ళకి లైఫ్ ఏంటి, ఏముండదు కదా, ఎంటీ. ఇంకా వాళ్ళు ఏమైపోతారంటే ఇంకా కొత్తదనం కోసం ట్రై చేసి ఈ బ్రెయిన్ అంతా డిస్టర్బ్ అంటే నేను మీరు చెప్తున్నారు కాబట్టి ఈ క్వశ్చన్ అడగగలిగా. సాధారణంగా ఎవరు కూర్చున్నా ఈ క్వశ్చన్ రైజ్ చేయలేను నేను. మీరు చెప్తున్నారు, మనం చాలా సెన్సిటివ్ పాయింట్ మాట్లాడుతున్నాం కాబట్టి నేను ఈ పాయింట్ అడుగుతున్నాం. వాళ్ళకి ఇంకేముండదు కొత్తగా లైఫ్ అంతా. నేను చూసిన ఎప్పుడో స్కూల్లో ఉన్నప్పుడే నేను చూసాను, చిన్నప్పుడు మా అమ్మ ఫోన్ ఇచ్చినప్పుడు నేను అది చూసా అంటాడు చిన్న పిల్లోడు. వాళ్ళకి ఏముంటది కొత్తగా, లైఫ్ ఏముండదు, ఎంటీ. పోనీ వీడు ఏమన్నా సైంటిస్ట్ అవుతాడా అంటే చూసే అని ఇదే. ఎప్పుడు నా సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాడు, సబ్జెక్ట్ ఎప్పుడు నేర్చుకున్నాడు, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఏది, నలుగురిలో తిరిగింది ఎప్పుడు, ఏమీ లేదు. అదే ఆ లెవెల్ ఆఫ్ థింకింగ్ అయిపోయింది మేడం. ఆ లెవెల్ ఆఫ్ థింకింగ్ మనలాగా ఒకప్పుడు రామానుజన్ లాగా ఫార్ములాలు రాసే రోజులు పోతున్నాయి అంటున్నా నేను. మొద్దుబారిపోతున్నారు పిల్లలు, ఎట్ట తయారవుతారు అంటే దీన్ని మనం తెంగరతనం అనుకోవచ్చు. ఏదో పిల్లల విషయంలో జాగ్రత్త పడతారు, చిన్న పిల్లల విషయంలో ఆటిజం అని ఎక్కువ మంది అంటే కేటగరైజ్ చేసి మాట్లాడుతున్నారు. తెంగరతనమే కాదు, చాలా విషయాల్లో మీరు చూస్తే వస్తుంది రాబోయే రోజుల్లో. నేను చెప్తాను మేడం, చాలా విషయాల్లో లేఖితనం ఒకటి ఎక్కువైంది. లేఖితనం అంటే తెలుసా, లేఖిగా బిహేవ్ చేయటం కొన్ని ఆస్పెక్ట్స్లో. ఒక్కొక్క మ్యారేజ్ ఫంక్షన్స్లోనూ ఎక్కడన్నా లేఖితనం అంటే మీరు దాన్ని ఎట్లా తీసుకొచ్చి తెలుగు మీకు అర్థమవుతుంది కదా. లేఖితనం అంటే మనం లేఖితనం అంటే చాలా కాదు కదా, ఏంటి ఇటు చేస్తున్నాడు ఏంటి అసలు నీచుడా అంటారు ముసలోళ్ళు అంటారు కదా, ఉద్దందరా అంటే చాలా లేక్గా బిహేవ్ చేయడం అనమాట. అంటే కొత్త మెచ్యూర్డ్ అయ్యాక కూడా చాలా మంది పిల్లలు ఏంటంటే కొంత కామ్గా కూర్చునే వాళ్ళు ఉంటారు, కొంతమంది లేక్గా చాలా ఆస్పెక్ట్ నేను చెప్పలేను, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేను. కానీ లేదని అంటే చీప్గా, ఇప్పుడు వాడి దగ్గర ఏదైనా బన్నాడు తింటున్నాడు, దగ్గర తీసుకున్నాడు వెళ్ళిపోవడం చెప్తున్నా. సో ఈ లేఖదనం ఇవన్నీ ఎంత డీప్గా వెళ్తాం కంటే మనం చెప్పేది అనే వర్డే నాకు చాలా ఆడ్ వర్డ్ అండి, సీరియస్ చెప్పాలంటే. అందుకే అడిగానండి మీరు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతున్నారు. పాజిటివ్ వర్డ్ అది. లేఖతనం అంటే బ్యాడ్ వర్డ్ ఏం కాదు అది. లేఖతనం అంటే చీప్ గా బిహేవ్ చేయడం, చీప్ బిహేవియర్ అంటారా, చీప్ బిహేవియర్. ఓకే, లేఖతనం అంటే అదే చీప్ బిహేవియర్. సో ఇలాంటి కాన్సెప్ట్, ఇలాంటి ఆస్పెక్ట్స్ కూడా నేను చూసాను అనమాట. చాలా మంది పిల్లలు అరే చాలా మంచి అట్మాస్ఫియర్లో పెరుగుతున్నాడు, అట్మాస్ఫియర్ వీళ్ళ బ్రెయిన్ ని కంట్రోల్ చేయడం వల్ల ఆ కంట్రోల్ తప్పి వీడు చేసే బిహేవియర్ అని నేను ఎగ్జాక్ట్ గా చెప్పొచ్చా? కంట్రోల్ కాదు, మీరు స్టూడెంట్ ఇప్పుడు పెంచే పిల్లలు కూడా మ్యాక్సిమం ఏమైందనంటే, మీరు అర్థం చేసుకోండి, మీ మదర్ ఉన్నారు కదా, మీ మదర్ని మిమ్మల్ని పెంచేటప్పుడు మీ మదర్ ఉండేవాళ్ళు, మీ గ్రాండ్ మదర్ కూడా ఆవిడ పర్యవేక్షణలో మీరు పెరిగారు. ఓకే, ఇప్పుడున్న పిల్లలు ఉంటున్నారు కదా, వాళ్ళకి గ్రాండ్ మదర్ పర్యవేక్షణ లేదు. అంతకు ముందు అన్ని తరాలు గ్రాండ్ మదర్ పర్యవేక్షణ, వాళ్ళ మదర్కి ఎంతో కొంత కొంచెం తెలుసు, వాళ్ళ అమ్మమ్మకి ఎక్కువ తెలుసు కదా, అన్నీ కలిపి నూరిపోయి చక్కగా పెంచేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మన అమ్మమ్మల ఈ యొక్క కవరేజ్ లేదంటున్నా. వీళ్ళ తల్లిదండ్రులు ఏంటి కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటున్నారు, ఉండేసరికి నాన్న నీకు ఇష్టం వచ్చింది చేయి, నీకు నచ్చింది చేయరా అని చెప్పి. నచ్చింది చేయడం ఏంటి, నచ్చింది చేయమని అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు చూస్తున్నారు, అసలే ఫోన్లు చూస్తున్నారు, ఏం చేసినా గొప్పగా చెప్తున్నారు. ఈ మొబైల్స్ లో కూడా సారీ టు సే దిస్,
ఈవెన్ కుకింగ్‌లో గూడా ఫేక్ అయిపోయిందండి. ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ ఒక కుకింగ్ వీడియో చూద్దామన్నా గూడా, కుకింగ్‌లో గూడా వింత వింత ప్రయోగాలు అదే. చేయడం. పొరపాటున పిల్లలెళ్తే ఆ గ్యాస్ అని గాని, హ్మ్. మొబైల్ స్క్రోల్ చేసే చిన్న పిల్లలే చూడడానికి నార్మల్ వీడియో ఉంటుంది. అవును. అండ్ వాటర్‌లో ఆయిల్ కలిపిపోవడం ఇట్లాంటి కొన్ని అదే కొన్ని పిచ్చ పిచ్చయన్నీ అదే క్రియేట్ థింక్. చేస్తున్నారు కావాలంటే. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ చాక్లేట్ తయారు చేయాలని చెప్పేసి కాకరకాయ దానిలో దానికి చాక్లేట్ ఫర్ ఎగ్జాంపుల్స్ ఎగ్జాంపుల్. చెప్పకండి. మీకు అదే గదా! అందుకనే మన తెలుగు భాషలో 3, 4 పదాలు ఇచ్చారు. తింగరదనం, పిచ్చదనం, అదేందా పిచ్చోళ్ళలా తయారవ్వటం మిలియన్స్, బిలియన్స్ వ్యూస్ గూడా ఉన్నాయండి వాటికి. ఉంటాయి. పిచ్చోళ్ళు ఎక్కువైపోయారని అదే కదా! నేనిప్పుడు నేను నా ఫైట్ ఏంటంటే, ఇట్లాంటి కంటెంట్ వల్ల పిచ్చోళ్ళు ఎక్కువైపోతున్నారు సొసైటీలో. నెక్స్ట్ 30, 40 ఇయర్స్ తర్వాత దేశం ఎట్టుండబోతుందని భయమేస్తుంది. అందుకని మళ్ళీ మన ఏన్షియంట్ రూట్స్‌కెళ్ళాలా. ఎప్పటి నుంచి ఎట్టున్నాం అంటే బీటెక్‌లు చేసినంత మాత్రం చదువుకున్నోడు కాదు. వాల్యూసు, మంచి చెడు తెలిసినవాడు. వాడు మాట్లాడేది తప్పు, ఇది తప్పు, ఇది కరెక్టు, ఇది సిన్, ఇది పాపం. తప్పుకి, పాపానికి లేదనంటే కాష్టానికి ఈట్లన్నిటికి ఆ తేడాలు తెలియాలి. ఆ పదాలకు తేడాలు తెలియాలి. ఆ చేసే పనిలో మంచి చెడులు ఆలోచించి చేయాలి. ఇంకిత జ్ఞానం ఉండాలి. ఇలా ఇష్టం వచ్చినట్టు రీల్స్ చేయటం, ఇష్టం వచ్చినట్టుగా డివేట్ అయిపోతున్నారు స్టూడెంట్స్. పాపం. కళ్ళు మూసి కళ్ళు తెరిసేసరికి ఇంజినీరింగ్‌కి వచ్చేస్తున్నాడు పిల్లోడు. వాడు ఇంకొక ఎదవలాగా తయారవుతున్నాడు. హ్మ్. రేపొద్దున అనుకోకుండా ఆడిది టైం బాగోక ఆడే పొలిటీషియన్ అవుతున్నాడు. రేపొద్దున వాడే రూల్ చేసి మా పరిస్థితులు ఎట్టుంటాయన్న భయంతో ఇప్పుడే స్టార్ట్ చేసాం ఇది ఈ ఓకే. ఇష్యూని మేము. అయితే ఈ పాపం అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దానికి బా ప్రపంచంలో లేని అర్థాలన్నీ ఆ పాపానికి అంటగట్టేస్తున్నారండి. సీరియస్‌లీ నేను చేస్తే పాపమా? నేను చేసి చూస్తా. ఏం పాపమైంది అంటారు. కానీ ఆ పని దాటి ఆ నెక్స్ట్ లెవెల్‌కి ఎళ్తే వచ్చే పరిణామాలే ఈ పాపానికి అర్థమని తెలుసుకునే రోజులు. నీతి కథలు జీరో అయిపోయాయండి. మనకి హ్మ్. చిన్నప్పుడు ఏంటంటే నీతి కథలు అవి ఉండేవి. కూడా మోడరేట్ అయిపోయాయి. జీరో అయిపోలేదండి. మోడరేట్ అయిపోయాయి. అవి మోడరేట్ కూడా. ఇన్ ద సెన్స్ దాంట్లో ఇప్పుడున్న సినారియోస్‌తో అంత ఈజీ మంచి ఎక్స్‌ప్లనేషన్స్ ఇవ్వలేం. హ్మ్. ఇంతకు ముందున్న కథలు వేరు. చాలా డీపెస్ట్ మీనింగ్స్ ఉండే అసలు. ఒక్కొక్క కథ నేను చెప్తే ఇప్పుడు చదివినా కూడా చిన్న పిల్లలకి చెప్పే కథ కొత్తగా ఉంటది. కొన్ని స్టోరీస్ కొన్ని స్టోరీస్ నేను డైలీ దాన్ని చదివిన. చిన్న పిల్లలకి చెప్పే ఒక కథ నేను చదవాలనుకుని ఫర్ ఎగ్జాంపుల్ చదివినా, హ్మ్. దీంట్లో మీనింగ్ ఉందా? అరే! అవును గదా! అని అనిపిస్తది కొన్ని స్టోరీస్. నా ఎక్స్‌పీరియన్స్. నేను రీసెంట్‌గా ఓకే. చదివిన. ఏదో క్యాజువల్‌గా చిన్న స్టోరీయే గదా! ఆర్టికల్‌లాగా వస్తే చదివా. అది ఓల్డ్ స్టోరీ. అది కూడా నాకు ఇప్పుడు కొత్తగా అనిపిస్తది. హ్మ్. అప్పుడు మీనింగ్ అప్పుడు తెలీదు ఆ మీనింగ్. ఇప్పటికి కూడా యూజ్ అయ్యేలా ఉంది. ఓకే. మీరు చెప్తే నాకు గుర్తొచ్చి చెప్పారు. యాహ్! జస్ట్ చిన్న ఎగ్జాంపుల్. ఇదే ఒక్క కథ జీవితాన్ని మారుస్తుందండి. ఇప్పుడు నా జీవితంలో నేనొక చిన్న కథ ఒకటి చెప్తాను. ఒక మెటడోర్ అంటే తెలుసా మీకు? మెటడోర్ అని చెప్పి బారుగా ఒక వ్యాన్ ఉండేది. ఐడియా హ్మ్. ఉందా? హ్మ్. మెటడోర్‌లో ఒక డైనోరా టీవీ పెట్టేవాళ్ళు కట్ చేసి. మెటడోర్ అంటే ఇప్పుడు వోక్స్‌వ్యాగన్ మీ వ్యాన్‌లాగా హ్మ్. అట్లా. ఆ రోజుల్లో మెటడోర్ అని స్కూల్‌కి అయ్యే తిరిగాయి. ఓకే. మధ్యలో కట్ చేసి మధ్యలో ఒక టీవీ ఉండేది. ఆ రోజుల్లో టీవీలు తక్కువ. అప్పటికి ఇంకా డెవలప్ అవ్వల. మా ఇంట్లో ఒకటి ఉండేది. ఆ పక్కన బాగా తక్కువ ఉండేవి టీవీలు. అప్పట్లో ఊరూరు తిరిగి చూడండి ఇప్పుడు అంత అవేర్‌నెస్ లేదు. ఊరూరు తిరిగి సొసైటీకి మంచి జరిగే చిన్న చిన్న క్లిప్‌లు ఏసేవాళ్ళు ఆ టీవీలో. హ్మ్. మేమందరం బావి దగ్గర కూర్చొని చూస్తున్నాం అనమాట. కూర్చొని చాలామంది ఒక 50, 60 మెంబర్స్ మా మా మాకు తెలిసినోళ్ళు చుట్టాలంతా ఇట్లా కూర్చొని చూస్తున్నాం గవర్నమెంట్ తరపు నుంచి వచ్చిందని. దానిలో కథ ఏంటంటే ఒక తండ్రి కొడుకుంటారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అండి. ఎందుకంటే ప్రపంచంలో అతి పెద్ద శిక్ష గురించి ఇది. ఓకే. బిగ్గెస్ట్ పనిష్మెంట్ ఏంటి? ఓకే. ప్రపంచంలో పనిష్మెంట్ ఏంటి? భయంకరమైన పనిష్మెంట్. ఇప్పుడు చెప్తా చూడండి. ఎంత చక్కగా వర్ణించారు. తండ్రి కొడుకుంటారు. తండ్రి పెద్ద పండితుడు. పెద్ద మాస్టర్ ఈ మంత్రాలు అదే పెద్ద వేద వేద పండితుడు. పండితుడు. వాళ్ళ అబ్బాయి బాగా నేర్చుకుంటాడు. రాజుగారి దగ్గరికెళ్ళి జాబ్ కొడతాడు. ఎళ్లి మంచిగా అన్ని పద్యాలు చెప్పి జాబ్ కొట్టి వెనక్కొస్తాడు వాళ్ళ తండ్రి దగ్గరికి. వాళ్ళ తండ్రి పద్దాక ఆళ్ళ కొడుకు గురించి ఏం చెప్తుంటాడంటే, మావోడు పనికిమాలినోడు, సన్నాసోడు అది ఇది అని తిడతా ఉంటాడనమాట అందరి దగ్గరికి. ఊరు మొత్తం రాజ్యంలో ఉన్నోళ్ళంతా నీ కొడుకు జాబ్ వచ్చింది. ఆడి బొంద, ఆడికెవడిచ్చి సన్నాసుడు జాబ్ ఇచ్చిందని చెప్పి తిడుతూ ఉంటాడనమాట కొడుకుని. కొడుక్కి బాగా కోపం వచ్చేస్తది. కోపం వచ్చేసి ఇక తండ్రి నన్ను ఎంత పెద్దోడినైనా సరే నన్ను ఈ రకంగా నన్ను తీసి పారేస్తున్నాడు. తండ్రిని చంపేయాలి అని చెప్పి ప్లాన్ చేసుకొని అన్నంలో విషం కలుపుతాడు కొడుకు. అన్నాన్ని తండ్రికి ఇస్తాడు. ఇచ్చినప్పుడు ముద్ద తినే ముందు నాన్న అని చెప్పి అప్పుడు చెప్పాడు కొడుక్కి. తండ్రి కొడుకుని గనక పొగిడితే ఆయుక్షీణం. ఆయువు తగ్గిపోద్ది. అందుకని నేను తిడుతున్నాను నాన్న ఎంత మంచి పెద్దోడివి అయ్యావు అని చెప్పి పొగుడుతాడు తినే ముందు. అప్పుడు ఎమ్మటే పళ్ళాన్ని పక్కదనేసి కథండి ఇది. ఒక చిన్న మెటడోర్ టీవీలో వస్తుంది. అప్పుడు చెప్తాడనమాట. నాన్న నేను చాలా పెద్ద తప్పు చేశాను నన్ను క్షమించు. నేనేదో తప్పుగా అర్థం చేసి నేను చంపుదాం అనుకున్నాను అని అంటే, తండ్రి ఏం చెప్తాడంటే, "అరేయ్! వదిలేయ్ నాన్న ఏముంది దాంట్లో ఇట్స్ ఓకేనా" అంటాడు. ఇద్దరి మధ్య డిస్కషన్ లేదు. నాకు బిగ్గెస్ట్ పనిష్మెంట్ నువ్వు ఇవ్వాల్సిందే. లేదంటే నిన్ను వదిలిపెట్టను నేను చచ్చిపోతాను. నువ్వు నాకు బిగ్గెస్ట్ పనిష్మెంట్ ఇయ్యి.
చాలా పెద్ద పనిష్మెంట్ ఇవ్వమంటే, సరే ఒక పని చేయి, ఇక తప్పట్లా తండ్రి ఏదో శిక్ష వేయాలి, చలి మజ్జిగ కట్ట దిగేదాకా మీ అత్తగారి ఇంట్లో ఉండరా అంటాడు. చలి మజ్జిగ కట్ట అంటే అన్నం ప్లేట్లో పెట్టుకున్నప్పుడు ఒక గొయ్యి తీసి పెడతాం సాంబార్ పోసేటప్పుడు కానీ ఒక గొయ్యి తీసి మధ్యలో ఆ మజ్జిగ పోసినప్పుడు ఏమవుద్ది, కట్ట దిగిపోద్ది. అన్నాన్ని గుండ్రగా కట్టగట్టి చెరువులాగా మధ్యలో గొయ్యి పెడితే మధ్యలో మజ్జిగ పోస్తే కట్ట దిగిపోయిద్ది. ఆ కట్ట దిగిందాక మీ అత్తగారి ఇంట్లో ఉండంటాడు వాళ్ళ నాన్న. ఒక రకంగా భోజనానికి వెళ్ళమని ఆయన ఉద్దేశం. అదే వాళ్ళ ఇంటికి అంటే మీ అత్తగారి ఇంటికి వెళ్ళు, పెళ్ళైంది కదా, మీ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళు, మీ అత్తగారు నీకు అన్నం పెట్టిద్ది కదా, అన్నంలో మజ్జిగ పోసిద్ది, పోసినప్పుడు కట్ట కడతావు, అన్నాన్ని అటు ఇటు పోకుండా చుట్టూ కట్ట కడతావు. మధ్యలో మజ్జిగ పోసినప్పుడు కట్ట తెగి బయటకు వచ్చింది అనుకోండి మజ్జిగ, నువ్వు ఇంటికి వచ్చేసి అప్పటిదాకా ఇంట్లో ఉండు అని అంటాడు. అప్పుడు కొడుకు ఏమంటాడు, ఇంతేనా సింపుల్, నేను వెళ్ళి ఒక్క రోజులో వచ్చేస్తాను ఉండు చూడు అని చెప్పేసి. సింపుల్, ఎంత చిన్న పనిష్మెంట్ అంటే నువ్వు వెళ్ళినానా తెలుస్తుంది అని చెప్పి వాళ్ళ ఫాదర్ పంపిస్తాడు. నీకు అర్థవంతులు వెళ్ళాకనే. తర్వాత వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్తాడు. కొత్త ఇంటి అల్లుడు ఇంటికి వచ్చాడంటే ఎట్టుంటుంది, మామూలుగా ఉండదు, ఫుడ్ గిడ్డ అంతా పెట్టి ఇక పెరుగు మజ్జిగ పోసే టైంకి వాళ్ళ అత్తగారు వచ్చి గడ్డ పెరిగేసింది మధ్యలో, తెగదుగా కట్ట. మీకు అర్థమైందా, పెరిగేసింది. పెరుగు ఇది మజ్జిగ కాదు పెరుగు, అల్లుడికి మజ్జిగ పోయడం ఏంటి, పెరిగే కదా. సీరియస్లీ ఇది నేను కూడా గమనించి చాలా మంది ఇలాగే చేసేవాళ్ళు, పెరిగే కదా, పెరుగు పెడతాయి. ఇక అట్లా స్లోగా సంక్రాంతి వచ్చింది. సంక్రాంతి తర్వాత వెళ్తాడులే అల్లుడు మా కూతురు కలిసి అనుకుంటారు. సంక్రాంతి అయిపోయింది, తోడల్లుడు తోడుగా వీళ్ళందరూ వస్తారు, వచ్చి అందరూ చూస్తారు. పండగ అయిపోయింది, దసరాకు కూడా వస్తారు. మళ్ళీ వచ్చినప్పుడు వీళ్ళు ఇక్కడే ఉంటారు. పద్దాకి వీళ్ళ అత్తగారు పెరిగే పెడుతుంటుంది, కానీ ఈ విషయం చెప్పకూడదు మర్చిపోయామని. మీకు అర్థమైందా. ఇక రోజు వాళ్ళ అత్తగారికి చిరాకు వచ్చేస్తూ ఉంటుంది. సంవత్సరం అయింది, నెక్స్ట్ సంక్రాంతికి మళ్ళీ వస్తాడు వాళ్ళ తోడళ్ళు. అరే ఇదేంద్ర బాబు ఏడబడితే ఏంటో పోయి, నువ్వు ఇంత పెద్ద పండితుడు చేసుకొచ్చిన నా బూతులు వింటాడు, నా అవమానాలు ఫేస్ చేస్తుంటాడు, బయటపడకూడదు. భార్యకు కూడా చెప్పకూడదు. భార్య కూడా ఇదేం కర్మరా బాబు, మా అమ్మ మీద పడి తింటున్నాడు వీడు అని చెప్పి, ఏది అంత రెస్పెక్టబుల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళ అబ్బాయి పడుతూనే ఉంటాడు. ఆ తర్వాత ఏమవుద్ది, ఆ యొక్క సంక్రాంతికి వచ్చారు కదా, వాళ్ళ అత్తగారు ఏం చేయదు, పేడ కూడా దీనాను నువ్వు ఇక. కానీ ఆ రోజుల్లో పాడి ఎక్కువ ఉండేది. పాడి అంటే తెలుసు కదా, గేదెలు ఎక్కువ ఉండేవి. సో 100% పెరిగే ఉంటుంది. రోజు ఆ పేడ తీసేవాడు, కళ్ళాపు జల్లేవాడు, గడ్డి కోసుకొచ్చేవాడు. వాళ్ళ అత్తగారి ఇంట్లో పని చేస్తుంటే వాళ్ళ అత్తగారు రోజు తిడుతూనే ఉండేది. వాళ్ళ మహంగారు ఈడు ఎట్టంటే అల్లుడు రా బాబు అని తిడుతూనే ఉండేవాళ్ళు, కానీ పెరిగే పెడుతుండేవాళ్ళు వీడికి. అట్టా 2-3 సంవత్సరాలు అయింది. 2-3 సంవత్సరాలు 2-3 సంవత్సరాల తర్వాత ఒక ఫైన్ డే ఇక చిరాకు వచ్చేసి 3 సంవత్సరాల తర్వాత ఇక ఈడు ఏంది మా ఈ కొంపలోంచి బావా నువ్వు అని తిడతా ఉంటుంది. ఈడు ఏమంటాడు, పెరిగే ఎత్తా అని అంటే, పెరిగా నీ బొందకని చెప్పి మజ్జిగ ఇసిరిద్ది దూరం నుంచి. అప్పుడే కట్ట దిగుద్ది. కట్ట దిగగానే ఇంటికి వెళ్ళినానా నమస్కారం, మీకు మామూలు పనిష్మెంట్ కాదు, మీరు ఇచ్చిన పనిష్మెంట్. సో ఇట్లాంటి బ్యూటిఫుల్ కథలు ఉండేవి. దీనిలో మీరు మనం ఎంత నేర్చుకోవచ్చు. సో అవమానం అతిపెద్ద పనిష్మెంట్. అవమానం అనేది ఒక అవమానానికి ఉండే వాల్యూని చూసారా 3 సంవత్సరాలు. అంటే మీరు కేవలం అవమానం కాదు, వాళ్ళ నాన్న చెప్పిన మాట బయట పెట్టకుండా దాచుకోవాలి. అది ఎంత అవమానం జరిగినా దాన్ని కంట్రోల్డ్ గా వాల్యూ కదా, అదే వాల్యూ. అన్ని ఆస్పెక్ట్స్. సో ఇక్కడ ఇంకా చాలా విషయాలు తెలుసుకోవచ్చు. ఎక్కువ రోజులు అత్తగారి ఇంట్లో ఉంటే గనక ఫస్ట్ మంత్ ఏమవుద్ది, సెకండ్ మంత్ ఏమవుద్ది, సెకండ్ మంత్ తర్వాత తోడళ్ళు ఏమనుకుంటాడు, ఏమేమనుకుంటది, మరదలు ఏమనుకుంటది, ప్రపంచాన్ని ఆయన చూస్తాడండి. మరి 3 సంవత్సరాలు నరక వేదన, అంత పెద్ద పనిష్మెంట్ ప్రపంచంలో ఎవరికి ఉండదు. సో బిగ్గెస్ట్ పనిష్మెంట్ అంటే ఉరిదీయటం ఇది కాదు, అవమానపరచడం. ఏంటండి ఉరిదీయడం అంటే? అర్ధగంట గంట 5 minutes 10 minutes లో చచ్చిపోతాడు. సో ఇట్లాంటి బ్యూటిఫుల్ థింగ్స్ ని అట్లా మన సమాజానికి యూజ్ అయ్యాయి, ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. ఊరుల్లోకి అవి వచ్చి ఇలాంటి అవేర్నెస్ ఇచ్చేది. సో ప్రజలు కూడా భయపడేవాళ్ళు, వెళ్ళినా అమ్మో జాగ్రత్తగా ఉండాలి, రేపు పొద్దున ఏమనుకుంటారని ఒక అవేర్నెస్. ఈవెన్ మన చుట్టాలు ఏమనుకుంటారు, మనం ఎట్లా బిహేవియర్ ఉండాలి, బిహేవియర్ గురించి అండి అది వీడియో. ఎప్పుడు 30 years బ్యాక్, 30 సంవత్సరాల కిందట ఒక మెటాడోర్లో ఇలాంటి అవేర్నెస్ ఊరు ఇచ్చారంటే ఆలోచించండి. ఈ రోజు ఎటువంటి ఆలోచన పెద్దవాళ్ళకి ఎలా ఉండేది, గవర్నమెంట్ పెద్దవాళ్ళుగా
గవర్నమెంట్ అంటే ఆబ్వియస్లీ ఒక Yeah. వయసుకి వచ్చిన వాళ్ళు ఒక 10 మంది కలిసి తీసుకున్న డిసిషన్. ఈ రోజు 10 మంది కలిసి కూర్చున్నా కూడా వాడేంటి అట్లా చేశాడు, ఇది ఇలా జరుగుతుందా, నెక్స్ట్ ఏమైంది అని ఎదురు చూసే వాళ్ళే ఎక్కువ సో ఉన్నారు. మారిపోయాం, కానీ మారకూడదు. ఎందుకనంటే ప్రపంచం ఈరోజు ఇండియాకి ఇంత రెస్పెక్ట్ ఉందంటే మనకున్న వాల్యూస్ని బట్టి మనం మన చేతిలో ఉంది. చాలా డంప్ పీపుల్లా తయారయ్యాం మనం, చాలా సన్నాసుల్లాగా అయిపోయింది సొసైటీ. సో ఇవన్నీ మనమే మార్చుకోవాలి. ఒక్కొక్కళ్ళని గళమెత్తి మాట్లాడాలి. మనం క్వశ్చన్ చేయకపోతే, మనం ప్రశ్నించకపోతే ఇది ఇంకా ఇంకా ముందుకు వెళ్ళిపోతుంది. సో డమ్ జనరేషన్ లాగా అవుతాం. పిల్లల పరిస్థితులు కూడా బాగాలేదు. ఇప్పుడు ఇంజనీరింగ్ చేసి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ర్యాపిడో డ్రైవర్లుగా, క్యాబ్ డ్రైవర్లుగా వెళ్తున్నారు బయట. ఇంజనీరింగ్ చేసి వచ్చిన వాళ్ళు, ఒక ఇంజనీరింగ్ అయిపోతే వాడికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. నెక్స్ట్ జనరేషన్ చదువుకి ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే అన్ని రోజులు కూడా వస్తాయి అనే ఆలోచన. ఎడ్యుకేషన్ ఎప్పుడు ఇంపార్టెంట్ అండి. ఎడ్యుకేషన్ అనేది ఎడ్యుకేషన్ లాగా లేదు కదా. ఎడ్యుకేషన్లా లేదు. ఫ్యూచర్లో రకరకాల మెథడ్స్ రావచ్చు. లేదంటే కనుక చదవకుండానే బ్రెయిన్లోకి మనం చిప్స్ వచ్చేసి డైరెక్ట్గా న్యూరలాజికల్ అవి వచ్చినాయి కదా, న్యూరో. అది కొనుక్కోవాలంటే ఎవరు అంబానీలో అప్పుడు చీప్గా దొరుకుతాయి అండి. అప్పుడు చీప్గా దొరుకుతాయి. అప్పుడు చీప్గా. సో అట్లా డైరెక్ట్గా డేటాని ఇన్పుట్ చేస్తారు. ఇవన్నీ పక్కన పెడితే, సో వాట్ ఎవర్ ఎంత అడ్వాన్స్మెంట్ వచ్చినా సరే మనం హ్యాపీగా లేమని చెప్తున్నాను. టాప్ 10 స్టేట్స్ ఇండియా వరకు, వరల్డ్ మొత్తం కాదు, ఓన్లీ ఇండియా వరకు టాప్ 10 హ్యాపీయెస్ట్ స్టేట్స్, ఇది సంతోషంగా ఉన్న 10 జిల్లా మన రాష్ట్రాలలో లిస్టులో మన తెలుగు 2 రాష్ట్రాలు లేవు. 10 హ్యాపీయెస్ట్ రాష్ట్రాలు, హ్యాపీగా ఉంటారంట వాళ్ళు. ఆ 10 మంది 10 రాష్ట్రాల్లో మన 2 రాష్ట్రాలు లేవంటే ఆలోచించండి. మనం ఎట్లాంటి కంటెంట్, ఎట్లాంటి పరిస్థితులు, ఎట్లాంటి ఆలోచనలు, రిలేషన్షిప్ విషయంలో కూడా చాలా దరిద్రంగా తయారయ్యాం. హ్యూమన్ రిలేషన్స్ కానివ్వండి, లేదంటే కనుక ఫ్యామిలీ రిలేషన్స్ని చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తాం. కొంతమంది వచ్చేసి నోటికి వచ్చినట్టు వాగుతున్న వీడియోలను కూడా చూస్తున్నాం. ఏమంటే చుట్టాలు ఎందుకురా, పట్టాలు ఎందుకురా, వీళ్ళు ఎందుకురా, నా వాళ్ళే ఫ్యామిలీ మెంబర్సే ఎప్పుడు కూడా ఎటర్నల్గా ఉంటారు. అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఫ్రెండ్స్ అనేది సెకండరీ, ఫ్యామిలీ మెంబర్సే ఫస్ట్. ఎప్పుడు కూడా మంచికో చెడుకో ఒక్కొక్కళ్ళ మనస్తత్వాలు మారినా సరే, డబ్బు వచ్చింది కదా అని చెప్పి వాళ్ళ గర్వాలు పెరిగి ఉండొచ్చు, ఇంకోటి పెరిగి ఉండొచ్చు. కొద్ది గొప్ప ఉండేది ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడు Exactly. రిలేషన్స్ కాపాడుకున్నప్పుడు మాత్రం. ఎగ్జాక్ట్లీ. సో ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్స్కి అదే ఇంపార్టెంట్ అంటున్నాను నేను. ఫ్రెండ్స్ ఓకే, ఫ్రెండ్స్ వీ హ్యావ్ ఫ్రెండ్స్, దే ఆర్ గుడ్, నేను అంతే. చెప్పాను కదండి, ఇప్పుడున్న జనరేషన్ లో ఫ్రెండ్స్ ఎలా అంటే ఆ ఏజ్ సర్కిల్ వాళ్ళే ఫ్రెండ్స్, వాళ్ళందరికీ ఏముంటది అదే నాలెడ్జ్ ఉంటుంది. ఇట్స్ ఓకే టు హ్యావ్ ఫ్రెండ్స్. Yes. ఫ్రెండ్స్ ఉండొచ్చు, మనం వాళ్ళ గురించి మనం సాక్రిఫైసెస్ చేసుకు ఏదైనా చేసుకోవచ్చు, కానీ బట్ ఎప్పుడు కూడా ఫ్యామిలీ మెంబర్స్ని వదులుకోకూడదు. అడ్డమైన ఐడియాలజీలు తీసుకొని ఐడియాలజీలతో కొంతమంది వీడియోలు చేస్తున్నారు. ఎందుకురా మనకి చుట్టాలొద్దు, చుట్టాలొద్దు నాకే ఇష్టం ఉండదు బేసిక్గా చుట్టాలు పట్టారు. అయినా కూడా వన్ కార్నర్లో నేను ఏమనుకుంటానంటే, వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు నేను రెస్పెక్ట్ ఇస్తా, 100% వాళ్ళు మాట్లాడతా ఎంతో కొంత. ఈవెన్ వాళ్ళు గ్రీడీ అని తెలుసు నాకు, వాళ్ళు గ్రీడీ, మనీకే వాల్యూ ఇస్తారు అని మనకు అనిపిస్తుంది. వాళ్ళు కూడా అంతే అనుకుంటారేమో మన గురించి. సో అయినా సరే మన ఫ్యామిలీ మెంబర్సే ఫస్ట్ ప్రయారిటీగా ఉంచుకోవాలి. సెకండ్ ప్రయారిటీనే ఎవరైనా సరే అవుట్ సైడర్స్ ఉంచుకొని తర్వాత అట్లానే ముందుకెళ్ళాలి. లేదంటే కనుక ఫ్యూచర్లో మన ఫ్యూచర్ జనరేషన్స్కి మనకి ఎంతోమంది చుట్టాలని ఇచ్చి వెళ్ళారు. మన పిల్లలకి తర్వాత పిల్లలకి కూడా మన చుట్టాలని ఇచ్చి వెళ్ళాలంటున్నా నేను. చుట్టాలంటే నీ మామయ్య, బాబాయ్, ఈడు పద్నాన్న, ఈడు బాబాయ్, ఏం తెలుసండి. ఇప్పుడు ఎవరు నాకే ఇప్పుడే సగం వ్యానిష్ అయిపోయింది. నిజానికి పిన్ని వేరు అత్త వేరు అని తెలుసుకున్న పిల్లలు తక్కువ మంది. పెళ్ళికి వెళ్తే నవ్వుతున్నారు. ఏది ఈవెన్ 30 ఏళ్ళకి, ఇప్పుడు 30-40 ఏళ్ళు వచ్చిన వాళ్ళు, ఇప్పుడు నేను ఉన్నానండి, ఇప్పుడు 40 ఏళ్ళు సంథింగ్, నేను వెళ్ళాను అనుకోండి, అరే నీ మామయ్యరా బాబాయ్ అంటే అవునా అని చెప్పి, అట్లాంటి సిచ్యువేషన్లో చాలా ఆక్వర్డ్గా ఉంటుంది నాకు. పాపం వాళ్ళు గుర్తుపడుతున్నారు కానీ మనం గుర్తుపట్టలేని పరిస్థితి. చిన్న ఏజ్ లో చూసి ఉండొచ్చు, అప్పుడు వాళ్ళు గుర్తుపడుతున్నారు, పాపం అడుగుతుంటారు మన గురించి ఎప్పుడన్నా వీడు ఏం చేస్తున్నాడు ఏంటని, కానీ వాళ్ళ గురించి నేను ఎప్పుడు అడగలేదు. సో నేను కూడా కొన్ని మార్చుకోవాలి. నేను చెప్తున్నాను, నా ఏజ్కి నేనే ఇట్లా ఉన్నానంటే, ఈ ఏజ్కి ఇప్పుడున్న నా ఏజ్కి నేను ఇట్లా ఉన్నానంటే నెక్స్ట్ జనరేషన్ ఎట్లా ఉంటారు, తల్లిదండ్రులు కూడా పట్టించుకోరని చెప్తున్నాను మేడం నేను. 100% మీరు చూసుకోండి. సో హ్యూమన్ రిలేషన్షిప్స్ చాలా ఇంపార్టెంట్. మన ఇండియా డిజైన్ చేసిందే ఆ విధంగా డిజైన్ చేశారు, కానీ మనం బ్రేక్ చేసుకుంటున్నాం. మనం ఆ తప్పిదాలు చేయకూడదు, మనం మంచిగా నీట్గా ముందుకు తీసుకెళ్లాలనేది చెప్తున్నాను. ఓకే, సో ఫైనల్గా ఏంటంటే నో టాపిక్స్ మధ్యలో మనం నలిగిపోతున్నాం, బయటికి రావాలి అనేది మీ ఉద్దేశం. ఎగ్జాక్ట్లీ. చాలా సెన్సిటివ్గా ఉంటాయి ఈ టాపిక్. ఇప్పుడు వదిలే రేపు మాట్లాడుకుందాం, ఇది వదిలేసే అని కాకుండా తీసుకొని అయిపోగొట్టుకుంటే we can see the better future. అంతే. థ్యాంక్ యూ. ఇంకోటి ఆర్గ్యుమెంటేటివ్ కూడా ఉండకూడదు ఫ్యామిలీస్లో. నాకు మీరు ఏ కాంటెక్స్ట్లో అన్నారు తెలియదు, కానీ బేసిక్గా ఫ్యామిలీస్లో కూడా ఆర్గ్యుమెంటేటివ్గా కూడా ఉండకూడదు. క్యాజువల్గా అంటే ఆ రోజు ఆ టాపిక్ ఒకసారి మనం ఓడిపోయినా పర్లేదు, అదే సాక్రిఫైస్ నేను అంటున్నాను. అప్పుడు నలుగురిలో ఉంటేనే ఆ ఓటమి లేకపోతే తెలుస్తుంది. అంటే లైక్
మనం అనుకున్నాం ఇందాక ఫ్యామిలీ అందరూ ఉండాలని. ఒకళ్ళు ఒక మాటన తీసుకునే వాళ్ళు ఇప్పుడు లేరండి. తీసుకోవాలంటున్నా, లేదంటే నిలవు. తీసుకునే వాళ్ళు లేరు అసలు. ఎందుకంటే అనేవాళ్ళు ఉండాలి కదా! చిన్నప్పటి నుంచి అది అలవాటు ఉండట్లేదు పిల్లలకి. ఉండట్లేదు, అది అర్థం అవ్వాలి. ఒక్కోసారి మనడే కదరా వదిలేసేయి, యెస్. అది లేదు. వాడు మనడేగా, నీ తమ్ముడేగా, తిడితే ఏంటి, కొడితే ఏంటి, ఓ దెబ్బ కొట్టాడు ఏమైంది అనాలి. "ఏయ్, నిన్ను కొట్టాడు వెళ్ళి కొట్టరా", ఇలాంటి ఇట్లాంటి వైల్డ్ థింగ్స్ ని, స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ క్రిమినల్ అని క్రిమినల్ సైకాలజీ అది. సైకాలజీ. ఇంకా వాడు ఇంకా అంతే బిహేవ్ చేసుకుంటూ వెళ్తాడు. సో చిన్నప్పటి నుంచి మ్యూచువల్ రెస్పెక్ట్ టువర్డ్స్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్, టువర్డ్స్ అవర్ ఫ్రెండ్స్, టువర్డ్స్ అవర్ లవ్డ్ వన్స్, ఇలా ఉండాలి ఇలా ఉండాలి అనేది మంచి విషయాలు మంచిగా బోధించుకుంటూ వెళ్ళాలి. అట్లానే వాళ్ళకి అట్లాంటి అట్మాస్ఫియర్ కూడా ఇవ్వాలి. పద్దాగా అపార్ట్మెంట్ ఫ్లాట్లో 1250 స్క్వేర్ ఫీట్లోనూ 1300 స్క్వేర్ ఫీట్లో తిప్పుతూ ఉంటే కుక్క పిల్లలాగా, నేను ఇందాక చెప్పిన కుక్కలాగా తయారవుతాడు, అరవని కుక్కలాగా అని చెప్తున్నాను నేను. అదే అరవని కుక్కలాగా, మోగ కుక్కలాగా తయారవుతాడు. కుక్కలు మోగవి కాదు, జస్ట్ అరవలేవు అంతే మనం అట్లా బెదిరించినప్పుడు అనేది చెప్తున్నాను. ఎస్ అజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో టూ మెనీ సెన్సిటివ్ కంటెంట్ ఈరోజు మీతో డిస్కస్ చేసాం. దీన్ని ఎలా అర్థం చేసుకుంటారు, నా ప్రయత్నం ఎంతవరకు వెళ్తుంది, దీనిలో మిస్టేక్స్ కూడా కొన్ని, ఎందుకంటే కొన్ని మనం చెప్పినప్పుడు రిసీవింగ్లో మిస్టేక్స్ ఉండొచ్చు, కానీ ద పాయింట్ ఆఫ్ వ్యూ మనం తీసుకుంది చాలా కరెక్ట్ అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సో ఓవరాల్గా సొసైటీలో ఒక చిన్న చేంజ్ అనేది రావాలి. చేంజ్ అనేది చాలా సెన్సిటివ్ కంటెంట్స్లో మిస్ అవుతుంది. అసలు నేర్చుకోవాల్సిన పాయింట్స్ అన్ని మర్చిపోతున్నారని మా డిస్కషన్లో మాకు అనిపించింది. సో ఈ డిస్కషన్లో మీకు అనిపించిన పాయింట్స్ ఏంటి ఖచ్చితంగా మాకు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ మోనికా సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.